పాదరక్షల దగ్గర ఎవరు మేము ఉంటామని పోటీ పడ్డారండి. కానీ మొన్నండి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఏకనూరుని ఆ ఊరి నుంచి వస్తారు. స్వామివారు అంటే ఎంత భక్తి అంటే అపారమైన భక్తి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకి 2 బ్యాచ్లు వచ్చి 2 బ్యాచ్ల మధ్య తగాదా ఏర్పడిందండి. తగాదా ఏర్పడితే ఏమిటా అని మేము వెళ్ళి స్వామివారు ఏంటి చూసిరండి అన్నారు. వెళ్ళాం. ఎందుకమ్మా కొట్టుకుంటున్నారంటే మాకు మా సేవ వాళ్ళు తీసుకున్నారండి, మా సేవ వీళ్ళు తీసుకున్నారండి. బహుశా వంటశాల దగ్గర గొడవేమో అనుకున్నాం. కానీ వాళ్ళు అంట్లు తోమడం దగ్గర తీసుకున్నారండి, పెద్ద పెద్దవి. అవి మేమే తోమాలని వాళ్ళు, మేమే తోమాలని వీళ్ళు. ఇదంటే 2 బ్యాచ్లు వచ్చాయండి. ఆ ఊరు వాళ్ళు, ఏకనూరు వాళ్ళు. అంటే మోదుమూడి ఏకనూరు 2 దగ్గర వాళ్ళు అనమాట వాళ్ళు. అయితే మేము అన్నాం, అమ్మా ఎవరితో ఏమంటే కాస్త కష్టం లేకుండా కాస్త మీరు పంచుకోండి. లేదు మేమే తోమాలి. పెద్దవి కదమ్మా, మీరు పెద్దవాళ్ళు ఏం పర్వాలేదంటే, స్వామి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, మీరు కలుగు చేసుకోకండి అన్నారు. ఓరి నాయన మమ్మల్ని. సరే ఎందుకు వచ్చిందా మనీ తోముతారు అని. అయితే నేను స్వామివారికి చెప్తానని అంటే అప్పుడు భయపడి వద్దులేండి స్వామి, అయితే మీరు చెప్పండి ఏం చేయమన్నారో చెప్పండి అంటే ఉదయం ఒక సెషన్ ఒకరికి చెప్పాను. చెప్తే ఆ సెషన్లో తోమేటప్పుడు వీళ్ళు పట్టినప్పుడు ఏం తోముతున్నావు చూడు సరిగ్గా తోమని అదే గొడవ. వీళ్ళు చూడండి సర్వీస్ చేసేటప్పుడు ఆ సర్వీస్ ఏంటంతా వాళ్ళకి ఇష్టం. మాకు మనం చూస్తే చేతులకి దండం పెట్టాలనిపించింది. అంటే చాలామంది భోజనాల దగ్గర ఉండాలని కోరుకుంటారు, వడ్డం దగ్గర ఉండాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు పాత్రలు తోమడం అంటే ఎంత కష్టమో తెలుసునండి. పొద్దున్న నుంచి రాత్రి వరకు కార్యక్రమం ఉంటూనే ఉంటుందండి తోమడమే. ఎందుకంటే వడ్డన చేసే వాళ్ళు పాత్రలను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. వంటవాడు కలిపినవన్నీ తీసుకురాడు, మళ్ళీ అవన్నీ వార్ చేసి ఇస్తూ ఉంటాడు. అవన్నీ కడుగుతుండాలి, ఇస్తుండాలి, మళ్ళీ ఇస్తుండాలి. అయ్యే బాబు చాలా శ్రమ. మేము అన్నాం 2 బ్యాచ్లు ఉంటే కాస్త ఒకళ్ళ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే వద్దన్నారు. నిజంగా సేవ ఎందుకు ఎంత నిలుపులై ఉన్నారండి. కృష్ణుడు మనకి నేర్పుతున్నాడు. అంత గొప్పవాడయ్యండి రాజసూయాలు ఆయన ఆకలి ఏంటండి, ఆ సేవను ఏం చేస్తా అంటే ఏంటండి అంటే సేవ ఎందు ఏమాత్రం నువ్వు వెరవకు. అందులో దైవం దగ్గర జరిగే కార్యక్రమాల్లో కడు శ్రద్ధ నువ్వు వహించు. దానివల్ల కలిగే లాభం అంతా కాదని మనకి. ఏమైనా చెత్త తీసుకెళ్ళాలంటే ఎడం చేత్తో పట్టుకుంటాం మనం, అలా ఉండకూడదు కదా. ఆ శ్రద్ధని చూపాలి, మంచిగా చేయగలగాలి. అటువంటి మంచి సేవని కృష్ణ పరమాత్మ చేసేటండి. చేసేలాగా ఆయన పాదాలు ఎత్తితే ఆయన మన కుచేలుడికి ఆనందం కలిగింది. ఏం చేస్తుందో ఏం తెలియట్లేదు. అతనికి వచ్చిన శ్రమ అంతా పెరిగిపోయిందట. నూతన వస్త్రాలు ఇచ్చాడు. ఆ వస్త్రాలు కట్టుకున్నాడు. ఇతను దగ్గరన్నీ పెట్టుకున్నాడు. తలపం మీద కూర్చున్నాడు. అలా కూర్చున్న తర్వాత కృష్ణుడు అంటున్నట్ట, మన ఇద్దరం చదువుకున్న రోజులు గుర్తున్నాయా? వేదం చదువుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాయా? ఎప్పుడు గురువు గారి దగ్గర శాంతిపుని గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసిన ఆటలు ఆడినవన్నీ మర్చిపోయావా? గుర్తున్నాయా లేదా? మనం అప్పుడప్పుడు ఏమైనా కలుస్తున్నావా లేదా వాటన్నిటినీ అని కృష్ణుడు అంటున్నట్ట. చిన్నప్పుడు జరిగిన వాటన్నిటిని గుర్తు చేస్తున్నట్ట, ఆనందిస్తున్నట్ట ఇద్దరు కూడా. అలా ఆనందించేటప్పుడు కృష్ణుడు ఇలా చెప్తూ, లోకంలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాలు చేస్తుంటారు. ఇందుకే నేను కూడా కర్మలు ఆచరిస్తున్నాను. కారణం ఏంటంటే లోకం చూసి నన్ను చూసి అమ్మో నేను కర్మలు ఆచరించకపోతే మిగతా వారు ఆచరించరు కదా, అందుకని నేను కర్మలు ఆచరిస్తుంటా. ఇప్పుడు చూడండి కృష్ణుడు అంతవాడు కడిగా అంటే మనం కూడా కడగాలా వద్దా? కృష్ణుడు అంతవాడు ఆ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, మనం కూడా చేయాలా వద్దా అని ప్రతి కృష్ణుడు అంతటి వాడే చేశాడని అనుకుంటారని చెయ్యాలని కర్మ. అందుకే కృష్ణుడు చెప్తాడు గీతలో, జ్ఞాని అయిన వాడు ఎప్పుడైనా సరే నేను జ్ఞానిని కదా అని కర్మని వదలకూడదండి. కర్మ వదలటం అంటే యజ్ఞాలు కావచ్చు, యాగాలు కావచ్చు, సంధ్యావందనం కావచ్చు, ఈ భగవద్ ఆరాధన కావచ్చు, ఇవన్నీ నేను ఎందుకంటే మానసికంగా చేసుకుంటా అంటే వాడు తప్పే. ఎందుకంటే వాడు చూసి మిగతా వాళ్ళు పాడైపోతారు. వాడు చేస్తున్నాడు కదండి నేనెందుకండి అంటాడు. మంచిని ఎవడు గ్రహించడు కానీ చెడు అందరూ గ్రహిస్తారు కదండి. దేవుడిని పూజ చేస్తుంటే వాడు చూసి వీడు పూజ చేయడు. వాడు అన్నదానం చేస్తుంటే వీడు అన్నదానం చేద్దాం అనుకోండి. వాడు మానేస్తే అంతటి కోటీశ్వరుడే మానేస్తే మనం పెట్టగలటండి అంటాడు. వీడు మానేస్తాడు. అంటే అలా ఉండకూడదు. జ్ఞాని అయిన వాడు కర్మని ఆచరించాలి. ఆచరిస్తే వాడిని చూసి మిగతా వాడు కూడా కర్మని ఆచరిస్తాడు, ఉద్యుక్తులు అవుతాడు. ఎందుకంటే పెద్దవాడు యద్యదాచరతి శ్రేష్ఠ స్వామి చెప్తాడు మనకి. అందువల్ల పెద్దలు ఏది ఆచరిస్తారు పిల్లలంతా అదే అనుకరిస్తారు. అందువల్ల నువ్వు ఎలా ఉన్నావు? కర్మాచరణ చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు. నీ భార్య పిల్లలంతా సంతోషంగానే ఉన్నారా? వాళ్ళ పట్ల నువ్వేమీ అసలు దృష్టి పెట్టని వాడిలా కనపడుతున్నావే అని అడుగుతాడు కృష్ణుడు. అన్నీ తెలుసు కదా ఆయనకి. అంటే పెట్టకుండా అంటే నీ పాపం ఏం చేస్తాడు? ఏం చేయలేడు. బ్రాహ్మడు నిరంతరం వేదాధ్యయన సంపన్నుడు కనుక ఎక్కడ ఏమైనా పిలిస్తే వెళ్ళడం చేయడం, ఆయన వస్తే తీసుకోవడం తప్ప ఏం లేదండి పాపం. అలాంటి వాడు మరి ఎవరు పిలవకపోతే ఎక్కడికి వెళ్తాడు పాపం? అందుకే మనిషికి ఎవరన్నా పిలవాలన్నా మనిషి కూడా చక్కగా ఉండాలి. ఒక పౌరోహిత్యం చేసే వ్యక్తి లేదా ఏ ఉద్యోగం చేసే వ్యక్తికైనా 5 రకాలైనటువంటి వకారాలు ఉంటే ఆ మనిషిని అందరూ గౌరవిస్తారట. ఏముండాలి? 5 వకారాలు. వకారము వాగుడితంలో ఆ 5 వాలు కనుక ఎవరి దగ్గర ఉంటాయో ఆ 5 వాలు ఉన్నవాడికి
లోకమంతా గౌరవిస్తుంటారు. అయితే సరే అంటే నేను కూడా నా జేబులో 5 వాలు పెట్టుకుంటా, వా 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 అంటే ఆవా కాదని. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకార పంచవిరహీన నరో ఆయాతి గౌరవం అని శాస్త్రం చెప్తుంది. 5 వకారాలు కావాలి. ఏంటో 5 వకారాలు? వస్త్రం మంచి, వపుష విగ్రహం బాగుండాలి. అంతగాని పీక్కుపోయి ఇలా ఉన్నాడు అనుకోండి, వాడిని చూసి ఎవడ దగ్గరికి కూడా రాడు. ఇంకా మంచి విగ్రహం అహోబలంగా ఉండాలి, విగ్రహం ఉండాలి. వస్త్రం మంచి వస్త్రం కట్టాలి. చినిగిపోయిన వస్త్రం ఉంటే ఎంత విద్యావంతుడైనా ఎవరి దగ్గరికి రాడు. అందువల్ల వస్త్రం వపుష, రెండవ విగ్రహం. వస్త్రేణ వపుష, దానితో వాక్కు బాగా ఉండాలి. అంతగాని కీచుకొని తీసుకుని ఏదో మాట్లాడామనుకోండి, లేదు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకోండి, ఎవ్వరూ రారండి. వాక్కు మంచిగా ఉండాలి, అందరినీ ఆదరించే వాక్కు కావాలి. వస్త్రేణ వపుష వాచ. అయితే మాట బాగుంది, కాస్త వాడు చదువుకున్నాడు అనుకోండి, విద్య బాగా ఉంటే బాగుంటుంది. అందువల్ల 4వ విద్య, వాడు విద్యావంతుడు అవ్వాలి. విద్య కూడా ఉందనుకోండి, మాట్లాడే మాటకి అది వన్నె తెస్తుంది, రూపానికి వన్నె తెస్తుంది, కట్టే బట్టకి విలువ తెస్తుంది. ఏ పాండిత్యం లేకుండా మంచి బట్టలు కట్టాడు అనుకోండి, పల్లెటూరు వాడికి సూటు బూట్ వేస్తే ఉంటారు. ఆ సూటు బూట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళండి, గుడ్లు కాసుకుని ఉంటాడు. వాడు చూసిన వాళ్ళు ఎవరు వాడిని గౌరవించారు కదా. అలాంటి వేస్తే పల్లెటూరులో అంటే వాడు విద్యావంతుడైతే ఒక ఆఫీసర్లా టై షూ అని వేస్తే అది అర్థం. కానీ అది లేకుండా వేషం పనికిరాదు కదండి. వేషానికి తగ్గ రూపం, రూపానికి తగ్గ వాక్కు, వాక్కుకి తగ్గ విద్య, విద్యకి తగ్గ వినయం ఏముండాలి? 5వ వినయం. వినయం ఉందనుకోండి, విద్య బాగా ఉన్నప్పుడు వినయం ఉంటే ప్రతివాడు వాడిని ఆదరిస్తాడు. అబ్బాయి అంత వినయ సంపన్నుడు అని అందరి దగ్గరికి వెళ్తారు. ఈ 5 కావాలి. ఈ 5 లేకపోతే ఎవ్వరు అని గౌరవించరు, ఎవరు అతని దగ్గరికి కూడా వెళ్ళరు. అందువల్ల ఈ 5 వకారాలు ఉండాలి. పాపం ఇవి లేవు. పాపం అంటే విద్య ఉంది, ఏ ఒక్కటి లేకపోయినా ఎవరు గౌరవించరండి. పాపం ఇతని వస్త్రం సరిగ్గా లేదు, వపుష విగ్రహం లేదు సరిగ్గా. అందులో ఇతనేం చదువుతాడు, అల్పంగా ఉన్నాడు, అల్పప్రాణి. పాపం గట్టిగా 4 మంత్రాలు చదివి పడిపోయాడంటే మనం తీసుకెళ్ళాలి ఆసుపత్రికి అనిపిస్తుంది. అందుకని ఎవరు పాపం ఆయన పిలవట. అందుకని పాపం కడు పేదరికుడు, దారిద్ర్యాన్ని అనిపిస్తున్నాడు ఈ కుచేరుడు. అవన్నీ తెలుసుకున్నాడు కృష్ణుడు. చూచాడు, మనస్సులోనే కృష్ణుడు అనుకున్నట్టు ఇతనికి ఏదైనా చేయాలి, మంచిగా సంపదలన్నీ ఇవ్వాలనుకున్నట్టు స్వామి అని అతనితో చెప్తున్నట్టు స్వామి, నీకు గుర్తుందా కుచేలా, మన ఇద్దరం గురువు గారి ఇంట్లో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించినటువంటి ఆ బోధనను ఇద్దరం పోటీ పడుతూ చదివేవాళ్ళం అని చిన్నప్పుడు విశేషాలను చెప్తున్నట్టండి. చెప్తూ గురువుని పొగుడుతున్నట్టు. చూడండి, అంత గొప్ప జ్ఞాని అయిన కృష్ణుడు గురువు గురించి అందమైన మాట మాట్లాడుతున్నాడు. ఎలాంటి వారు మన గురువు? తివి అజ్ఞాన తిమిరం ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబునభవించు. గురువు ఎలాంటి వాడు తెలుసా? అజ్ఞానం అనేటటువంటి ఆ చీకటిని పారద్రులు వారు మన గురుగారు, శాంతిపురు గారు. ఉన్నది 64 రోజులు ఆయన దగ్గర. మిగతా వాళ్ళతో 100ల కొద్దీ, రోజుల కొద్దీ, ఏళ్ల కొద్దీ ఉంటుంటారు. 10వ క్లాస్ పశ్చాలు చదివినట్టుగా అక్కడే ఉంటుంటారు. కానీ మహానుభావుడు మాత్రం 64 రోజులు చదువుకుని వచ్చాడు అన్ని విద్యలు కృష్ణుడు. అలాంటి కృష్ణుడు గురువు అంటే అజ్ఞానం అనేటువంటి చీకటికి పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చే ప్రదాత. అందుకే మన గురువుని ఏమని చెప్తామండి? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవై నమః అని గురువుని అంటాం. అజ్ఞానం అనే చీకట్లను పోగొట్టేటువంటి ఆ అగ్నిటండి గురువు. అలాంటి గురువుగా మనం నమస్కారం చేయాలి. జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనే అంజనాన్ని ఇచ్చేవారు. చూడండి, ఇప్పుడు కళ్ళకు అంజనం పెట్టుకున్నాం అనుకోండి, కళ్ళకు ఒక అంజనం దొరుకుతుందండి. ఆ అంజనం బయట అమ్మేది కాదు, మంత్రవేత్తల దగ్గర ఉంటుంది. ఆ మంత్రవేత్తల దగ్గర అంజనం కనుక మనం పెట్టుకుంటే వాడికి కనపడని వస్తువు కూడా కనపడుతుంటండి. మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఆ అంజనం సిద్ధపురుషుడి దగ్గర ఉంటుంది. ఆ సిద్ధపురుషుడు ఇస్తాడు అంజనాన్ని. ఇస్తే ఆ అంజనం పెట్టుకుని చూస్తాం అనుకోండి, మన కింద ఏముందో కనపడుతుందండి. ఈ భూమిలో నిధి ఉందా లేదా, ఏమున్నాయో కనపడతాయండి. అలాంటి అంజనం అంటే జ్ఞానం అనే అంజనాన్ని ఇస్తారండి గురువు. నిజానికి అన్ని అంజనాల్లోకి జ్ఞానాంజనం గొప్పది కదండి, అవునా కదా? జ్ఞాననేత్రం చాలా గొప్పదండి. అంటే గురువుగారి దగ్గరికి వెళ్తే వెళ్ళేసి రేపటి నుంచి గురువుగారిని అంజనం ఏదో నాకు ఇవ్వండి అడగండి వెళ్ళి గురువుంది. గురువు ఇచ్చే అంజనం ఏమిటంటే వారి వాక్కు అది శ్రవణం చేయడం వల్ల మనకుండే అజ్ఞానం పోవడానికి కావాల్సిన జ్ఞానం అనేది మనలో మూర్తి భవిస్తుంది అనమాట. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు గురువు. అలాంటి గురువు గారు పరమాత్మని అనవరతము ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగిపోతూ ఉండేటువంటి వారు. సత్కర్మ నిరతు, ఎప్పుడూ సత్కర్మలే ఆచరించేయండి మహానుభావుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, పుణ్యాత్ముడు మన గురువుగారు అని గురువుగారి గురించి చెప్పి అలాంటి
స్వామి ఆయన దగ్గర నేను చదువుకున్నా కదా అని చెప్తూ కృష్ణుడు ఇంకో మాట చెప్పాడు. అన్ని విజ్ఞానాలకి గనిని నేనే. మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు, లోకంలో ఏ జ్ఞానం ఉందన్నా ఆ జ్ఞానాలన్నీ ఇచ్చేవాడిని నేనే. అలాంటి నేను లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రేష్టమైన మార్గాన్ని చూపడం కోసమని నేను కూడా ఒక గురువుని ఆశ్రయించి, అసలు నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడినైనప్పటికీ కూడా నేను ఒక గురువుని ఎందుకు ఆశ్రయిస్తానో తెలుసిన, లోకమంతా కూడా గురువు కావాలి. గురువు లేకపోతే ఏమీ రాదండి. గురువు ఉంటే ఆ మనిషికి మంచి శక్తి వస్తుంది, మంచి విద్య వస్తుంది. కనుక గురువుని ఆశ్రయించుకోకుండా ఏ విద్య చదువుకోకూడదు. ఈ రోజుల్లో పుస్తకాలు దొరుకుతున్నాయి, ప్రతివాడు పుస్తకాలు చదువుతున్నాడు, నేను గురువు గారిని అంటున్నాడు. అలా పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం పుస్తక జ్ఞానమే. గురువు దగ్గరికి వెళ్తే వచ్చే జ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్నమాట. అందువల్ల గురువు లేకుండా వచ్చే చదువు మంచిది కాదు, అది వాడికి ప్రమాదకారి. అందువల్ల పుస్తకాలు చూసి చదివి చెప్పకూడదు, దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. అంటే పుస్తకాలు చూసి చదువుకో, గురువు యొక్క సజెషన్ తీసుకొని వారి యొక్క అనుమతి తీసుకొని ఏవి ఎలా చదువుకోవాలో ఇంకా మంచిగా చదువుకోవచ్చు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు చూడండి, అక్కడ యోగా టీచర్ గారు వచ్చారు, ఆవిడ ఏదో పుస్తకం ఇచ్చారు కదా, నా పుస్తకాన్ని నేను చదివేసేసి ఆవిడ కన్సల్ట్ చేయకుండా నేనేవో ఆసనాలు వేసాను అనుకోండి, వేస్తే ఏదైనా పట్టి విరిగిందంటే అంతే సంగతి కదండి. అంటే ఆ యోగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ముందు ఎంతవరకు చేయాలి, శరీరం నీకు చక్కగా వంగాలంటే ఏ ఆసనం వేయాలంటే ముందు ఏ ఆసనం వేయాలి అని ఆసనాలన్నీ వేస్తారు, అవి చూపిస్తారు. ప్రాణాయామం ఏం చేయొచ్చు, ఆహారం ఎలా తినచ్చు అన్నీ చెప్తారు. ఆహారం ఎలా తినచ్చు అంటే పట్టుకుని వాళ్ళకి ఇస్తే రోజు వాళ్ళు తిని మనకి చెప్తూ ఉంటారు. అది కాదు నానేది, ఏ ఆహారం తీసుకుంటే నీకు మంచి బుద్ధి కలుగుతుంది, సాత్విక ఆహారం ఏది, ఇలాంటివి చెప్పేవాళ్ళు గురువు. అలా గురువు యొక్క జ్ఞానం లేకుండా మాత్రమే మనమే పుస్తకాలు చదువుకున్నామంటే కొన్ని ప్రమాదాలు వస్తాయి. అందువల్ల గురువు ఉండాలి. అలాంటి గురువుని అందరూ పొందాలని చెప్పడం కోసం నేను గురువు దగ్గరికి చేరా తప్ప, లేకపోతే నేను గురువు దగ్గరికి చేరాల్సిన అవసరం లేదు. నాకున్న జ్ఞానం అపారం, అందరికీ ఇచ్చేవాడిని నేను జ్ఞానాన్ని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే కదండి కృష్ణం వందే జగద్గురు అంటాం మనం. అలాంటి వాడిని నేను అని బ్రాహ్మణులకు భూసురులకెల్ల ముఖ్యుడనై సకల కులాశ్రయములందును, బ్రాహ్మణులందరికీ ఎవరికంటే ఏ కులం వాడికైనా సరే నేనే జ్ఞానాన్ని ఇచ్చేవాడిని అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈయన అంటాడు, లోకంలో ఇలాంటి ఆయా వర్ణాలకు చెందినటువంటి జ్ఞానులైనటువంటి వారంతా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాను అని ఆయన చెప్పాట కృష్ణుడు. చెప్పగానే అవన్నీ విని కుచేరుడు ఒకసారి కృష్ణుని యొక్క పాదపద్మాన్ని స్మరిస్తూ ఆయన చెప్తాడు, ఎవరైతే కనుక గురువు జ్ఞానాన్ని అందించే గురువు పాదాలను స్మరిస్తూ ఉంటాడో వాడి సంసారాన్ని దాటగలుగుతాడు అని మొత్తం అంతా వీరం గురువు గారి యొక్క వైభవాన్ని చెప్తూ, నీకు గుర్తుందో లేదో మన గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఇద్దరం ఆటలాడుతూ ఒకసారి గురువు గారు మనకు పని చెప్పారు. అంటే గురువు చెప్పినటువంటి కార్యాలను చేసిన వాడికి కలిగే విజయ పరంపరల గురించి చెప్పాడు కృష్ణుడు. వాళ్ళకి లోకంలో అడ్డే ఉండదు, వాళ్ళ లోకంలో అన్నింటినీ జయించగలుగుతాడు ఆ గురువు యొక్క వాక్యాన్ని విన్నవాడు. గురువు చెప్పిన కార్యాన్ని చేసిన వాడికి అన్ని విజయాలే కలుగుతాయి. అందుకే మనకి శాస్త్రం చెప్పిన ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుని పొందినవాడు, ఆచార్యుని కలవాడే నిజమైన పురుషుడు. పురుషుడు అంటే అర్థం పరమాత్మ కూడా పేరు పురుషుడు అని, గురు సనోపి అని పేరు పరమాత్మకు. బాగా ఇచ్చేవాడు అని అర్థం. మనం కూడా బాగా తీసుకునేవాడు అవుతాడు. వాడు అన్నీ ఇచ్చేవాడు ఆయన అవుతాడు, బాగా పుచ్చుకునేవాడు మనం అవుతాం. అందువల్ల ఆచార్యుని కలవాడికి అన్నీ వస్తాయి, సమస్తం తెలుస్తాయి అని అంటారు. అటువంటి గురువు యొక్క ఆనుజ్ఞత మన ఇద్దరం ఒకసారి నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు గురువు గారు యజ్ఞానికి కావాల్సిన సమితలు తెమ్మన్నప్పుడు మన ఇద్దరం బయలుదేరి వెళ్ళినప్పుడు బోర్లంతా అడవిలోకి వెళ్ళిన తర్వాత పెద్ద వాన గాలితో వచ్చేసి మన ఇద్దరం చాలా ఇబ్బందులు పడ్డాం. ఎటు తిరగాలో తెలియలేదు, నీళ్ళంతా మోకాళ్ళు లోతైపోయినాయి. అలా తిరుగుతూ చీకటి పడిపోయింది. అలా తిరుగుతూ ఉంటే మనకి తెల్లవారిపోయింది, సూర్యోదయం అయింది. దారిలో ఎక్కడున్నామో మనం తెలియక ఇబ్బంది పడుతుంటే అప్పుడు గురువుగారు శాంతిపుల వారు వచ్చి, అయ్యయ్యో పిల్లలారా నా కోసం ఇలా మీరు వచ్చి కష్టపడ్డారా అని మన ఇద్దరిని దగ్గరికి తీసుకున్నారు. అంటే గురువులో ఉండే ఔదార్యాన్ని చెప్తున్నాడండి ఆయన. గురువు గారు పని చెప్పి ఆ కష్టాన్ని శిష్యుడు పడుతుంటే అయ్యయ్యో నా కోసం కష్టపడుతున్నారని ప్రేమని గురువు చూపకపోతే ఆయన గురువు ఎలా అవుతాడండి? గురువు అంటే ఎలాంటి వాడి ఉండాలి అంటే శమము దమము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి శిష్యుడికి ఎప్పుడు కూడా కళలో కూడా ఉపద్రవాన్ని కలిగించకూడదనే మనస్సుల భావన కావాలటువంటి వాడికి గురువు. ఆ గురువు మహనీయులైనటువంటి మహానుభావులు
తాత్కాలికంగా కోపాన్ని తెచ్చుకుని శిష్యుడికి మాట చెప్తారు మార్గాన్ని. ఒకవేళ వాడు జారిపోతుంటే శాసిస్తారు, స్ఖాళింగి శాసితారని అంటారు. ఏమైనా తప్పు చేస్తుంటే కోపం తెచ్చుకునే తప్పు అని తాత్కాలికంగా అలా ఉంటారు తప్ప ఎప్పుడు అలా మండేటి బడబాగ్నిలా మండదటండి. తాటాకు మండవలే ఉంటుంది పెద్దల యొక్క కోపం. నిజానికి కోపం ఉన్నవాళ్ళు మంచి వాళ్ళ కోపం తాటాకు మంటల్లో ఉండేటండి. తాటాకు మంట అంటే బంధుత్వాల ఇప్పుడు తగాదాలు పడిపోయి సంవత్సరాల కొద్దీ ఉంటారండి. బాబోయ్ ఎలా ఉంటారో తెలియదు. కానీ నిజానికి సజ్జనుడు అయితే, మంచి మనిషి అయితే వాడికి ఉండే కోపం తాటాకు మంట వల్ల కాసేపు చల్లారిపోతుంది, అందరితో మంచిగా ఉంటాడండి. దుర్జనుడైన వాడు ఎప్పుడు వాళ్ళ గొడవలే తప్ప వాళ్ళతో ఎవరితో పొత్తు ఉండదు. ఎప్పుడు వాడు అలాగే ఉంటాడు. ఎవరికెవరు వాళ్ళు అర్థం పెట్టుకోండి. నేను సజ్జనున్నా దుర్జనున్నా చూసుకోండి. నేను చెప్పక్కల్లా, ఎవడు మనం చూపించక్కల. నేను మంచివాడిని అందరి దగ్గరికి వెళ్ళి తప్పుకేసుకోగల. నేను ఎలాంటి వాడిని, నాకు కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది, ఎప్పటికీ నేను మర్చిపోని పగ కలిగిన వాడిని అవుతున్నానా, లేకపోతే నన్ను తిట్టిన వాడి మీద కూడా నాకు ప్రేమ కలుగుతుందా, ఆ కలిగి వాడిని కూడా బాగు చేయాలనే భావన కలిగి పరమాత్మను ప్రార్థించాము, నువ్వు సజ్జనుడివి. అందువల్ల గురువుగారు ఇలాంటి గొప్ప గుణాలు కలిగిన వాటిని, కోపము ఇవన్నీ తక్కువ కలిగి, అంటే తప్పు చేసేటప్పుడు గట్టిగా చెప్తారు, మళ్ళీ అది దాని వరకే తప్ప మళ్ళీ అది మనస్సులో పెట్టుకోరు. అలాంటి శమాన్వితాయ, శమము దమము ఇవన్నీ కలిగి గురువు గారి దగ్గరికి వెళ్తే ప్రణిపతన పరహ ప్రశ్నకాల ప్రతీక్ష అని మళ్ళీ శిష్యుల లక్షణాలు కూడా చెప్తారు. ఆయన గురువు గారు ఇలాంటి లక్షణాలు కలిగి వినయం కలిగిన వాడికి చక్కగా ఉపదేశాన్ని చేస్తారటండి గురువుగారు. అలాంటి వినయశీలుడైనటువంటి వాళ్ళు వీళ్ళు. దానికి తగ్గట్టుగా హృదయ మార్ధవం కలిగే వారు ఆ శాంతిప మహానుభావుడు. అలాంటి గురువుగారు అలా వచ్చారే, ఎంత గొప్పతనమో కదా, నీకు గుర్తుందా అని చెప్పారండి. కానీ నిజానికి కుచేలుడు ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసునండి. కుచేలుడు దారిద్ర్యాన్ని అనుభవించడానికి చిన్నప్పుడు కుచేలుడు కృష్ణుడు ఇద్దరు ఇలా అరణ్యానికి వెళ్ళినప్పుడు, ఆ కథ నాకు చెప్పలేదు ఇందులో, కానీ అలా అరణ్యానికి వెళ్ళినప్పుడు పెద్ద వాన పడింది కానీ ఆ వానలో ఏం చేయాలో తెలియక ఇద్దరు ఒక చెట్టు ఎక్కారట. ఆయన ఒక చెట్టు, ఈయన చెట్టు ఎక్కారట. రాత్రి అంతా ఆ చెట్టు మీద ఊళ్ళన్నీ ఆకులన్నీ కప్పుకొని అలా ఉన్నారు ఇద్దరు. పాపం ఇద్దరికి ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? ఇతను అసలు ఆకలి కాగలేడు కుచేలుడు. ఈ చేతిలో కృష్ణుడు అన్నట్టు, నీ దగ్గర పెట్టుకోవయా, నేను వస్త్రంలో కట్టి పెట్టండి అటుకులు. ఆ అటుకులు కృష్ణుడితో కొట్టి ఈ రెండు వేరువేరుగా ఉన్నట్టండి. మరి ఆకలి వేస్తుంది కృష్ణ అన్నట్ట. తినబోయి నీ అటుకులు అన్నట్టు. ఆ అటుకులు తినమన్నాడు. ఆ అటుకులు తిన్న తర్వాత ఇంకా ఆకలి తీరలేదు, ఇవి కూడా ఉన్నాడు. పాపం కృష్ణుడు ఏం మాట్లాడలేదు కదా, అడగట్లేదు కదా అని పాపం తెలియకుండా చేతిలో పెట్టుకుని గుప్పుడు అలా తీసేట కృష్ణుడు కూడా. అంటే అవతల పక్క ఆకలిగా ఉన్న వాడిని పెట్టుకుని వీడు తింటే వీడికున్న ఐశ్వర్యం మొత్తం పోతుందండి. అన్నం మనకి దొరక్కపోవడానికి గల కారణం కూడా ఏమిటో తెలిసిన, అన్నాన్ని పారేస్తే కూడా వాడికి ధనం సంపదలు రావడం. అన్నం చాలా చాలా ముఖ్యం. వ్రతం వేదం చెప్తుంది, అన్నాన్ని నిందించకు. కోపం వస్తే చాలా నెత్తి కంచాలు కొట్టే వాళ్ళు ఉంటారు కదండి. మాకేమిటో చిన్నప్పటి నుంచి తెలియదు, కోపం వస్తే ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది. మా ఇంట్లో తిడితే చాలా ఎక్కువ తినేవాడు. తిడితే ఇంట్లో అనేవాళ్ళు, ఎవరే నీకు బుద్ధి ఉందో లేదో, తిడుతుంటే అలా అన్నం తినేస్తారా అని. నాకైతే మనం తిట్టేటప్పుడు నేనేం చేయను, నేనేం తిట్టకూడదు కదా పెద్దవాళ్ళని. అందుకని అచ్చంగా శుభ్రంగా ప్రసాదం తీసుకుంటూ ఉంటానండి. వాళ్ళు తిట్టేది వాళ్ళు. కానీ కొంతమందికి కూడా ఉంటుంది. కానీ కొంతమంది కోపం వస్తే కంచాలని ఇసురు పారేస్తారండి, ఎత్తి కొట్టేస్తారండి. ఒక మనిషి ఇలాగే తన ఆహారాన్ని మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి రోజు ఎక్కువ ఉండడం, వండిన దాన్ని మొత్తాన్ని పారేయడం చేస్తున్నట్టు, బయట కుప్పలుగా పారేసేట. అలా పారేసిన తర్వాత ఒక సద్బ్రాహ్మడు అటు నుంచి భిక్షాటనగా వెళ్తున్నట్టండి. వెళ్తుంటే నన్ను పొందు నన్ను స్వీకరించి అని మాటలు వినపడ్డాట. ఎక్కడి నుంచి మాటలు వినపడుతున్నాయని చూస్తే ఇది అక్కడ కుప్ప అంతా పోసి ఉంది, ఆ కుప్పలోంచి మాటలు వినపడుతున్నాయట. మరి ఏం చేయాలి? ఇతను అలా పడి ఉన్న ఆహారాన్ని తినకూడదు కదా. అయ్యో ఈ ఆహారాన్ని తీసుకోవడం ఏంటి అని, సరే అని దాని దగ్గర దండం పెట్టి, తల్లి మరి నేను భగవాన్ని వేదితం కాని ఆహారం తిన, నువ్వు చెబుతున్నావు కనుక అని అందులో ఉన్న ఒక మెతుకుని తీసుకుని కళ్ళకి అదుకుని లోపల వేసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే ఆ అన్నదేవత చాలా ఈ లోకోక్తి, లోకంలో ఒక కథగా చెప్తూ ఉంటారు. వెంటనే ఆ అన్నదేవత వీడిని కటాక్షించి వీడికి బోల్డంత ఐశ్వర్యం ఇచ్చేసిందండి. వాడికున్న ఐశ్వర్యం మొత్తం పోయింది నా ఇంటి వాడు. పోయిన తర్వాత వాడు దరిద్రుడు అయ్యాడు, అవతల వాడు అన్నాన్ని పారేసిన వాడు. అప్పుడు అదే ఒక బ్రాహ్మడు ఒక మహర్షిని అడిగట్ట, ఏమండి ఎందుకని ఇలా జరిగింది? వాడు రోజు మా ఇంటికి వచ్చి భిక్షాటన చేసేవాడు, ఇంత పెద్ద గొప్పవాడు అయిపోయాడు, నేనేమో ఇలా అయ్యేందుకు అన్నప్పుడు చెప్పారు, నాయన నీకు ఒక కారణం చెప్తా విను. అన్నం నీకు ఎక్కువ అయితే ఎవరికైనా పెట్టాలి. అయితే ఆ పెట్టేటప్పుడు కూడా ముందే అన్నం కంటే మనం తినేటప్పుడు
మనం ఎంతవరకు తినగలుగుతామో అన్నం ఒక అరకేజీ ఉండారనుకోండి, మీరు తినగలిగేంత పక్కన తీసుకోండి, లేకపోతే కొంత బాగా ఎక్కువ భాగం పక్కన పెట్టేసేయండి. పక్కన ఒక అతిథి మన ఇంటికి వస్తాడని రోజు ముందే గ్రహించి ఒక నలుగురికో ఇద్దరికో లేదా ఒకడికో కనీసం పక్కన పెట్టేసి ముందు మీరు తినడానికి ముందు పక్కన పెట్టి తర్వాత మీరు అది తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఉన్న ఆ గిన్నెలో వండిందే మనం పెట్టేసుకుంటాం, మనం తింటాం. ఎవరన్నా అతిథి వస్తే మీ శేషం పెడతారు, మీ శేషం పెట్టకూడదు. అర్థమవుతుంది? అతిథి అంటే సాక్షాత్తు విష్ణువు. అందుకని ఎవరన్నా వస్తారేమో ఒక మనిషి అని ఎగస్ట్రాగా, మన అమెరికాలో బహుశా ఎవరు రారేమో, వచ్చినా కాల్ చేసి రావాలనుకుంటారు, బహుశా ఫోన్ చేసి రమ్మంటారా సార్ అని అడిగి, అది బయట బంధువు కాదు, సొంత తండ్రి అయినా సరేటండి. మొన్న విన్నా, నాకు ఇదేం దౌర్భాగ్యం, అయ్యో తండ్రి అయినా సరే వాళ్ళ కుమారుడి ఇంటికి వెళ్ళాలంటే ఫోన్ చేసి వెళ్ళాలి. మొన్న ఒక ఆయన అలాగే అన్నారు, ఏమండి మరి మా అబ్బాయికి చెప్పకుండా వెళ్తే బాగుంటుందండి, ఫోన్ ఎత్తట్లేదు. పర్వాలేదు, ఎత్తకపోతే నీ అబ్బాయి గారు బయట పోదాం నమ్మ ఉద్దేశం బాగుంటుందండి, ఇక్కడ మర్యాద వేరండి అన్నాడు. ఇదేం మర్యాద బాబు, కన్న కొడుకు ఇంటికి ఫోన్ చేసి వెళ్తాం ఏంటి బాబు. సరే ఏం చేస్తాం మరి, అంటే ఇలాంటి కల్చర్ ఇక్కడ ఉంది. కానీ మన దగ్గర చూడండి, అబ్బాయి ఇంటికి వెళ్ళడం కాదండి, ఎవరింటికి వెళ్తున్నా చెప్పకుండా వెళ్తాను, కాలేజీకి వెళ్ళి నమ్మేస్తానండి, తలుపు దోసుకుని మరి వెళ్ళిపోతారు మన వాళ్ళు అని. అందరినీ కలుపుకోవాలని మన ఉద్దేశం. కానీ మాకు అనిపించింది, అయ్యో ఇదేంటి అని. అందువల్ల ఇక్కడ చెప్పాట, నీకు ఎక్కువైతే ఆహారాన్ని కొంచెం ముందే పక్కన పెట్టుకుని నువ్వు తినడానికి పెట్టుకోవాలి. నువ్వు తినే దాంట్లో కూడా ముందు ఒక ముద్ద తీసి బయట పక్షులకో దేవతలకి ఆ బలిహరణ కింద పెట్టాలి. నువ్వు తినే దాంట్లో ముందు తినడానికి ముందు పెట్టాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, తినేసి చివరిలో మిగిలింది పక్కన పెడతారు. అలా చేయకూడదు, తినడానికి ముందే. మనం తినే కంచంలో ఒక్క మెతుకు కూడా మిగలడానికి వీల్లేదు కండి, అన్నాన్ని ఒక మెతుకు కూడా పారేయడానికి వీల్లేదు, అంత జాగ్రత్తగా తిని పెట్టుకునేటప్పుడు ఆకు ఎలా ఉండాలో భోజనం మొత్తం అయ్యాక కూడా అలాగే ఉండాలంటారు స్వామివారు. అంత తెల్లగా అంత నీట్గా, కంచం కావచ్చు ఏదైనా కావచ్చు అంత నీట్గా ఉండాలి. తినేటప్పుడు ఒక మొదటి తీసి అందులో పెట్టేసి పక్కన బలిహరణ కింద పెట్టు, అది దేవతలకు పెట్టేసి వచ్చి కూర్చొని తిను కదండి. అలా చేయడం వల్ల సకల భూతాలకి ఆహారాన్ని ఇచ్చిన వాడు అవుతావు. అన్ని భూతాలకి నువ్వు ఆహారం ఇస్తున్నావు కనుక నీకు కూడా ఆహారం ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు. ఇన్నిటికి ఇస్తున్నాడే, వీడికి నేను మంచి చేస్తా అనుకుంటాడు భగవంతుడు. అందుకే మన ఊళ్ళో ఒక పక్షి కనపడదండి, కనపడుతున్నాయి అక్కడ నా కాకులు కానీ ఇలాగ. ఎందుకు కనపడవు? మన ఇండియాలో అయితే కనుక చక్కగా అంట్లు తోముకుంటే బయట చక్కగా వరండా ఉంటుంది, అక్కడ కడుక్కుంటే మెతుకులన్నీ అక్కడ ఉంటాయి, కానీ పక్షులు వస్తాయి, తింటాయి, పోతాయి. ఆ పక్షుల వల్ల ఎంత ఉపకారం ఉంది. కానీ ఆ ఉపకారం ఇక్కడ మరి చాలా తక్కువే బహుశా కదా. ఇక్కడ ఇళ్ళ దగ్గర చూస్తుంటాం, అప్పుడప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు రోజు భిక్షలో బలిహరణ పెడుతూ ఉండాలి. పెడతా ఉంటే ఒక్క పక్షి కనపడదు, ఎక్కడ మనుషులు కూడా కనపడదు. మేము అనుకుంటాం, ఎప్పుడన్నా ఇతర దేశం వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇస్తే, లేదు ఆ దేశంలో ఏదో కరువు వస్తే ఊళ్ళో వాళ్ళంతా విడిపోయినట్టుగా ఖాళీగా నిర్మానుషంగా కనపడతాయి, ఇల్లు తప్ప ఎవరు కనపడరు. రోడ్డు మీద ఒక్కడే వెళ్ళాలంటే అంత భయం వస్తుంది. మన ఇండియాలో అంతమంది ఉన్నా అన్ని లైట్లు ఉన్నా భయంగా ఉంటుంది, రాత్రి కూడా వెళ్ళాలంటే. ఇక పగల వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది ఇక్కడ కదండి. ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే నిర్మానుషం ఎవ్వరు ఉండరు. అంటే మీకు అలవాటు అయిపోయి బాగుంటుందేమో తెలియదు, కానీ మాకు అనిపించింది. ఒకసారి ఒక చోట వెళ్ళాము, చూసాం, ఎవ్వరు ఉండరు రోడ్డు మీద. అయ్యే బాబు, ఓన్లీ బిల్డింగ్లు అట్టబొమ్మలతో కట్టిన, అదే అగ్గిపెట్టెలతో కడతాను చూసారు బిల్డింగ్స్, అలా ఉంటాయి మొత్తం అన్నీ. అస్సలు మాకు అనిపించింది, అయ్యి బాబా ఇలాంటి ప్రదేశం ఏమిటి అని. కానీ మంచి కల్చరే అనుకోండి, మంచి మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల అంత మంచి అలవాటు అవుతుంది అనుకోండి. అందువల్ల ఇలాగా లోకంలో సర్వభూత దయ కలిగి ఉండాలి, సర్వభూత దయ కలిగి అన్నిటికీ నువ్వు ఏదైనా చెయ్యాలి అని మనకి చెప్తున్నారు ఇక్కడ. అందువల్ల అలాంటి భూతదయ లేకపోతే ఎవరికి ఏం కాదు. అతిథి మర్యాద చేయాలి, అతిథులకి నువ్వు ఇవ్వాలి. అది ఇవ్వకపోతే కనుక అది మనకి మంచిది కాదు. అందుకని మనం చేసేటప్పుడు, ఏ ఆహారం చేసుకునేటప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ఇలా చేయాలి అని. ఆకలితో ఉన్నవాడికి పక్కన అన్నం పెట్టకుండా తింటాం అది చాలా మంచిది కాదు. తను ఒక్కడే తినకూడదు ఎప్పుడు కూడా. అందుకే మనం చూడండి, ఎప్పుడు నేను తినేటప్పుడు అక్కడ ఉంటే ముక్కలు తీసి అందరికీ తల కొంచెం పెట్టి తాను తినాలి తప్ప, శుభ్రంగా తినేసి అవతల కూడా పాప నోరు ఊరుకుంటూ అయ్యో నాకు పెట్టలేదే, నాకు ఆకలిగా ఉంది అని వాడు అనుకుంటే అది మనకి పాపం. వాళ్ళ సంపదలన్నీ పోతాయి. అందుకే అందరికీ అన్నాన్ని ఇచ్చేవాడికి సంపదలు బాగా పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. అందువల్ల ఇక్కడ మనకి చెప్తున్నారు ఆ కథలో, నాయనా నువ్వేం చేసావంటే అన్నాన్ని ఎవరికీ పెట్టక రోజు తీసుకొచ్చి అవసరమైతే కుండీలో పారేసినావు తప్ప ఎవరికి అన్నం పెట్టట్లేదు. అందుకే నీకు ఈ పాపం తగిలి నీ ఐశ్వర్యం అంతా పోయింది. మన అతను ఏం చేశాడండి, నువ్వు పారేసిన ఆ మెతుకు అతను అర్పించింది, నన్ను స్వీకరించమని. అతను ఒక కణం తీసుకోవడం వల్ల ఐశ్వర్యం అంతా అతన్ని భరించింది అని చెప్పగానే అతను ఒక ఖిన్నుడైపోతాడు. మన లోకంలో మనకి ఇదొక ధర్మం, అన్నం ఎడల చాలా జాగ్రత్త, పవిత్ర భావంతో ఉండాలి. అన్నం తినేటప్పుడు మంచి భావంతో తింటే ఆ అన్నం చక్కగా వాడికి వంట పడుతుంది, మంచి బుద్ధిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుందండి. అందుకే అన్నం తినేటప్పుడు చాలా చాలా పవిత్రంగా తినాలి.
ఎవరితో పడితే వాడితో ఏ సుత్తి పెడితే ఆ సుత్తి చెప్పకూడదు. మంచి మాటలు మాట్లాడుతూ భగవన్నామాన్ని చెప్పుకుంటూ ఏమరపాటు లేకుండా చక్కగా తినాలి. ఏం చెప్తారు? ఆహారం తినేటప్పుడు ఆ తిన్న ఆహారం వాడికి మంచి బుద్ధిని, మంచి ఓజస్సుని, శక్తిని ఇస్తుందని అంటారు. అలాగా ఇతను పెట్టకపోవడం వల్ల కుచేరుడు దరిద్రుడు అయిపోతాడు. కృష్ణుడికి ఇవ్వకుండా తాను తింటాడు. నిజానికి సాక్షాత్ పరంధాముడు కదండి కృష్ణుడు. మామూలు మనిషికి ఇవ్వకపోతేనే దరిద్రం వస్తే మరి కృష్ణుడికే ఇవ్వకుండా పురుషోత్తముడు కదా ఆయన. అలాంటి ఆయనకి ఇవ్వకపోవడం వల్ల ఇతను ఇంకా దారిద్ర్యం వచ్చింది. మనకు తెలియదు ఇతనికి. మన పెద్దలు చెప్తుంటారు ఆ కథని, మనకి పురాణాల్లో ఉంటుంది. అప్పుడు ఈయన అంటాడు, గురువు గురువు అని గురువుగారి వైభవం చెప్తావు. కుచేరుడు అంటున్నాడు కృష్ణుడితో, అసలు గురువు ఎవరయ్యా? గురుమతి తలపగా త్రిజగత్ గురుడవనందగిన నీకు గురుడనగా నొండొరుడెవ్వండిను. అసలు 3 లోకాలకి గురువు నువ్వైతే మళ్ళీ నీకు గురువు అంటావేంటి? నీకు సుధాముడు గురువు అదే పెట్టుకోకు, నిజంగా అన్ని లోకాలకి నువ్వే గురువుడి అని శాంతిపుడు గురువు అనుకోకు అని చెప్తున్నాడు. అందరికీ నువ్వే గురువువి అని కృష్ణుడి విషయంలో చెప్తాడు. ఇప్పుడు కృష్ణుడు అంటాడు, ఏదో తెచ్చినట్టున్నావే, నాకు బాగా ఆకలిస్తున్నావే, నాకు ఆయన ఇవ్వబోయే అని అంటాడు. నా పాపం దగ్గర తెచ్చిన అటుకులు ఉన్నాయి కానీ ఇవ్వాలంటే బాబు మొహమాట పడుతున్నాడు, జాగ్రత్త దాచేసుకుంటున్నట్టు. ఏం లేదే అంటున్నట్ట. ఎదగలేదు తెచ్చావు, నాకు తెలుసు అమ్మ దొంగ అన్నట్ట అని కృష్ణుడు చెప్తున్నట్ట. భగవద్గీతలో ఏం చెప్పాడో అదే చెప్తున్నాడు. పత్రం పుష్పం పరంతోయం యోమే భక్త్యా ప్రయోజ్యతి తదహం భక్ ఉపహృతం అశ్రామి అన్నాడు కదా స్వామి. భక్తితో ఎవడైనా ఇస్తే వాటిని స్వీకరిస్తా. నీరైనా కావచ్చు, ఆకైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, పుష్పమైనా కావచ్చు, ప్రేమతో ఇవ్వండి. ఇదే మాట ఇక్కడ అడిగండి. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైనను పాయని భక్తి కొలచిన జనులర్పించిన నెలమిండుచిలా. ఇతను చెప్తాడు కృష్ణుడు, ఎవరైనా సరే ఒక పుష్పానైనా సరే నీటినైనా ప్రేమగా ఇస్తే చాలు. మనకి ఈ కుచేలోపాఖ్యానంలోనే స్వామి చెప్తాడు ఏమంటే కృష్ణ పరమాత్మ, ఎవరైనా సరే అణ్వం ఉపహృతం భక్తి, ఒక అణువు పెట్టండి, ఒక అటుకు ముక్క పెట్టండి, లేదు ఒక యాపిల్ పండులో చిన్న ముక్క పెట్టండి. అది ఎలా పెట్టాడ? భక్తి, ప్రేమతో పెట్టాడు. అలా ప్రేమతో ఎవడైతే పెడతాడో అది నాకు మమ భోగాయ జాయతే, నాకు అది భోగాన్ని ఇస్తుంది, నాకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాడు పరమాత్మ. నువ్వు ఇచ్చే అణువైనా ప్రేమతో. తల్లి పిల్లవాడికి తినిపిస్తున్నాడు, మా అబ్బాయి వాడు తినకపోతే, అరే చందమామ రాలే జాబిలి, ఇగో నువ్వు తినకపోతే ముందు నాకే తినేమంటావా? వాడు నోరు తిరగడం వాడు లోన్లో పెట్టేస్తుంది. చూడండి ఎంత బతిమినాడు. రాకపోయినా పాటలు పాడి చుట్టుపక్కల వాళ్ళందరూ చెవులు పగిలేలా పాడుతుంది కదండి. పాడు ఆ పిల్లవాడి నోట్లో ఆ ముద్ద ఎలాగైనా పెట్టాలి అని దూబూజులాడుతూ వాడికి ఎలాగలాగా ఆ ముద్ద పెట్టేస్తుంది. అలా ప్రేమతో నువ్వు కన్నా పరమాత్మను సమర్పించు. ప్రేమతో నీ పిల్లవాళ్ళని పెట్టేటప్పుడు ఎంత బాగా లాలించి పెడతావో అంత ప్రేమతో నువ్వు పెడితే పరమాత్మకు అది చాలా ఇష్టం. అంటే ప్రేమతో ఇస్తే ఏదైనా నువ్వు ఆనందంతో నీకోసం చేశానంటే ఆయనకు ఆనందం. అలా కాకుండా భూర్యపి అభక్తియోపహృతం, బోళ్ళంత ప్రసాదాలు, బోళ్ళంత ధనంతో నువ్వు బంగారపు ఆభరణాలు, బంగారు పుష్పాలు దేవుడికి భక్తి లేకుండా ఇచ్చావనుకోండి, ప్రేమ లేకుండా ఇదిగో తీసుకో దేవుడికి నేనే నన్ను చేయించింది ఆయన 100 మంది దగ్గర చెప్పుకుని అలా కనుక చేస్తే, భక్తి లేకుండా ప్రేమ లేకుండా ఇచ్చింది ఎంతైనా సరే అది ఆయనకి నమే తోషాయ కల్పతే, నాకు అది ఆనందాన్ని, తోష అంటే ఆనందం అనమాట, తోషాయ నా కల్పతే, నాకు ఆనందాన్ని అది ఇవ్వదు. లోకంలో ఆయనకే కదా, మనకైనా అంతే కదండి. ఎవడైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాడు కోపం కదా నీకు తిను అన్నాడు అనుకోండి, తింటామా మనం చెప్పండి? వాడి తిండితోనే వాడి కంచంతోనే వాడి ఎత్తున ముట్టుకోదాం అనిపిస్తున్నాడు, తినబుద్ధి కదా కదండి. అదే కనుక ప్రేమతో రండి సార్ ప్లీజ్ రండి, కనీసం భోజనం చెప్పిన కాఫీ అన్న తాగేయండి, వాడు భోజనం తిందామని అనుకుంటాడు. మనం ముందే అంటాం మీకోసం భోజనం ఉంటా కానీ మీరు చూస్తే తినొచ్చినట్టున్నారు, కనీసం మంచినీళ్ళన్నా తాగండి ముందే మనం అంటాం ఉంది. అలా అంటే కనీసం వాడు మంచినీళ్ళన్నా తాగిపోతాడు. కానీ ఎప్పుడైతే వాడు ఆకలితో ఉన్నప్పుడు వీడు భోజనం మంచినీళ్ళు అన్నాడు, వీడు అది కూడా వస్తాడు, వద్దులేండి బయట పర్వాలేదు నేను తెచ్చుకున్నా అంటాడు. అలా ప్రేమతో అంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది, కానీ కోపంతో క్రోధంతో అంటే ఎవరికి ఏం తీసుకోబుద్ధి కాదండి, అమ్మ పని చేయబుద్ధి కాదు. పరమాత్ముడు అదే చెప్తున్నాడు, ప్రేమతో నాకు ఇస్తే అదే నాకు రుచిరాన్నముగానే ఏను భుజిత్తున్. మంచి మంచి పదార్థాలు కనుక ఆరగింపులు చేస్తే, అంటే పులిహారులు, దద్దోజనాలు, చక్కెర పొంగళ్ళు, తర్వాత బజ్జీలు, పునుగులు ఇలాంటివన్నీ ఇస్తే, ప్రేమతో ఇస్తే, అంటే ఈ నీళ్ళు ఇచ్చినా అవన్నీ నేను అలా భావిస్తాను, ఆ నీళ్ళనే రుచిరాన్నాలుగానే భావించి తాగుతాను, వాడిచ్చిన ఆకునే నేను అలా భావిస్తాను. ఇది
విని ప్రతిరోజు నీళ్ళే పోయమన్న దేవుడికి, ఇది లేని వాళ్ళని పోయమన్నాడు నీళ్ళు. మీ దగ్గర సంపదలు ఏం లేకపోతే నీళ్ళు పోయండి కదండి. సంపదలు అన్నీ ఉన్నప్పుడు కూడా అవి చేశారనుకోండి, ఆయన కూడా నీళ్ళు పోస్తాడు మీకు కదండి. ఎవడి విత్తానికి వైభవం, ఎంత విత్తం ఉందో దానికి తగ్గట్టుగా వాడు చేయాలి తప్ప, ఈ కుచేలుడు అటుకులు తీసుకెళ్ళాడు కదా అని బాగా మొక్కిపోయిన అటుకుని బాగా 4 సంవత్సరాలు అట్టుబెట్టిన అటుకులు తీసుకొచ్చారనుకోండి, మీకు కూడా చినిగిపోయిన నోట్లో ఇస్తాడు. అవసరం యద్భావం తద్భవదని, ఎవడు ఏ భావంలో పూజ చేస్తాడో ఆ భావాన్ని తగ్గట్టు ఆయన అలా ఇస్తాడు. ప్రేమతో నువ్వు చేయాలి, ప్రేమతో చేస్తే నీకు అవన్నీ ఇస్తాడు ఆయన. అలాంటి వాడు ఇతను కృష్ణుడు వెళ్ళాడు. ఆ అటుకులు గబగబా తీసుకున్నట్టండి, ఆ అటుకులు తీసుకుని ఒక గుప్పెడు గబగబా లాగేసుకొని నోట్లో వేసేసుకున్నట్ట స్వామి వేసేసుకుని, ఎంత భోగ్యం అని ఇంకో పిడికెడు తీసుకోకపోతే రుక్మిణీదేవి లాపేస్తుంది. ఆగనైనా ఒక పిడికెడు తీసుకున్నందుకే అన్ని ఐశ్వర్యాలు ఇచ్చేసట్టండి. ఏలోక ఐశ్వర్యాలు, పరలోక ఐశ్వర్యాలు, అన్ని ఐశ్వర్యాలు ఒక పిడికెడు అయిపోయాయి. ఇంకో పిడికెడు ఇస్తే ఏమవుతుంది తెలిసిన, ఏ పిడికెడు ఇవ్వకముందే రుక్మిణీదేవి విద్యామరి ఇచ్చిందండి ఇందాక కదండి. విసనకరతో విసిరింది ఆయన కుచేలుడు. ఇక ఆ పిడికెడు తీసుకుంటే దానికి రుణపడిపోయి ఇంకేం చేయాలి, లక్ష్మీదేవి కూడా దానం చేయాలి. లక్ష్మీదేవితో పాటు ఈయన కూడా వీళ్ళకి ఊడిపని చేయాలి. కృష్ణుడు కూడా పట్టుకొని కుచేలుడు బట్టలు తొక్కుంటూ కూర్చోవాలి అక్కడ. ఆయన రుక్మిణీదేవి చాలేనా తిన్నారు కదా మీరు, అప్పుడప్పుడు ఆడవాళ్ళు చూడండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భర్త తిన్నాను చాలే మరి ఏమిటో తిండిపోతులాగా ఆగండి ఇంట్లో చూస్తా మరీ వేళం పేరు ఏం అక్కర్లేదు అంటారా అందరూ అప్పుడు ఆడవాళ్ళు. నేను చూసాను అందుకని అంటున్నాను. ఒకసారి మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో ప్రసాదం ఇవ్వగానే వాడు మాతో తింటూనే మాట్లాడుతున్నాడు ఆయన. వెంటనే వాడు వెనక నుంచి టక్కానికి ఇచ్చిందండి ఆవిడ. చూసాం మేము, చూసి చూడనట్టు ఊరుకున్నాం. వెంటనే మా పిల్లల్ని పిలిచి, అందుకే మాకు నవ్వు ఆగదండి, ఊరికే నవ్వు వచ్చేస్తుంది. బాగుంటుంది తెలిసిపోతుంది ఆయన మళ్ళీ ఫీల్ అవుతాడని వెంటనే మా వాడిని పిలిచేది. వెనక్కి దిగిన తర్వాత ఆవిడ మరీ స్వామి అలా వేలం జరుగుతుంది ఇంట్లో ఉంది కదా ఇది వచ్చారు కదా అందండి ఆవిడ. అమ్మో ఆడవాళ్ళకి అంత స్ట్రాంగ్గా అనుకున్నామండి. పాపం వాళ్ళకి తినాలని ఉంటుంది, నలుగురిలో తింటే బాగుంటుంది, పెద్దల ఎందుకు ఒక గౌరవం ఉంటుంది. అని అక్కడ తింటే తిని పట్టుకోళ్ళు తినచ్చు కదా అని ఆవిడ ఉద్దేశం, అంతే వేరే ఉద్దేశం ఏం కాదు. కానీ ఆ నియమాలు బాగా తెలుసు. అందుకే కృష్ణుడి దగ్గరికి వచ్చి ఒక గిలిగిలింది రుక్మిణిది ఆగలే ఏమిటి తింటావు అలాగా, చాలే తిన్నావు కదా ఇందాక అటుకులు అని ఆపేసింటండి. అలా ఆపి ఆయన కృష్ణుడిని ఇచ్చేసింది. తర్వాత ఆయన చాలా వరకు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు, ముష్టాన్న భోజనం తిన్నాడు. ఎప్పుడు జీవితంలో తినని ఆహారం తిన్నట్టు కుచేలుడు. అలాంటి ఆహారం తిని హంసగుడిగా తల్పం మీద నిద్రించి అక్కడి నుంచి బయలుదేరి పొద్దున్నే కృష్ణుడు దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్తూ అనుకున్నట్టు మనస్సులో కృష్ణుడితో వెళ్ళొస్తా అని చెప్పాడు. దారిలో వస్తూ అనుకున్నట్ట కుచేలుడు ఏమిటి కృష్ణ పరమాత్మ ఎలా చూశాడు అని పరిగింతగా కృపణ స్వభావండి ఏనెడ నేను అలాంటివాడిని, కృష్ణుడు అలాంటివాడు, చాలా గొప్పవాడు కదా, దరిద్రుడు నేను కృపణుడిని, మరి కృష్ణుడు దయగలిగిన వాడు, కృపా పూర్ణుడు స్నానం. అలాంటి ఆయన ఎక్కడ నేనెక్కడ, నిఖిలావనీశ్వర్యకు ఇందిరాదేవికి ఎనయంగ నిత్య నివాసుడయ్యొక్కు అవ్వాసుదేవుడేడా. నిత్యము లక్ష్మీదేవి ఉండి ఆయన సపర్యలు చేస్తూ ఉంటుంది ఆయనకి. ఆ లక్ష్మీదేవి సపర్యలు చేసేటటువంటి ఆ నారాయణుడు ఎక్కడ, హరికృష్ణుడు ఎక్కడ, నిత్య దరిద్రుడైన నేనెక్కడ అని అనుకుంటూ ఈయన అంటున్నట్ట. ఈయన వెళ్ళగానే అక్కడ కౌగిట గదియ చేర్చి దైవంబుగా నన్ను భావించి వెళ్ళగానే గబగబా వచ్చి హృదయాన్ని ఆలింగనం చేసుకుని నన్ను దైవంగా భావించి నిజ తల్పము నుంచి సత్క్రియలకు నడసి నాకు పాద ప్రక్షాళన చేస్తాడు, మంచి సేవలు చేయాలని చెప్పి చారుని జమదూకర సరోజాతకలిక చామరానిరమున గతశ్రముని చేసి అందమైనటువంటి ఆ లక్ష్మీదేవికి ఈ చామరాన్నిచ్చి ఆవిడ చేత విసిరమన్నాడు. లక్ష్మీ చేత విసిరించాడు, నాకు నా శ్రమని పోగొట్టాడు. శ్రీ కుచాలిత చందనాంచితకరాజ్యధరములను ముగ్గురొత్త వత్సలత మెరసి సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన పాదాలతో నా పాదాలు ఎత్తాడు. ఎలాంటి పాదమైంది అంటే శ్రీకుచాలిత చందనాంచితకరాజ్య తలములను నగ్గులొత్తే ఎలాంటి చేయంటే లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం మీద, శిరస్సు మీద, కపోలం మీద, శరీరం మీద పెట్టేటటువంటి ఆ హస్తం ఉంది. ఆ హస్తం అంటే శ్రీయుతమైన హస్తం కదండి, లక్ష్మిని తాకిన హస్తమే. ఆ హస్తంతో నా పాదం పట్టుకుని నొక్కాడే, పాదస్పర్శ చేశాడు, నాకు సేవ చేశాడే అని అనేక రకాలుగా అనుకుంటున్నాడు ఈయన అనమాట. అయితే బహుశా మరి కృష్ణుడు
నేను వచ్చాను, ఈయనేం చెప్పలేదు, ఆయన ఏం అడగలేదు. ఈయన నాకు డబ్బు కావాలి, నేను దరిద్రం పోగొట్టమని అడగలేదు, నీ దరిద్రం పోగొట్టమని కృష్ణుడు అనలేదు. నన్ను చూశాడు. ఘనంబుగ విత్తమేమి నిన్నీ వెరుంగా కానబడే, నాకు ధనాన్ని ఇస్తానన్నట్టు ఏమనలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు కృష్ణుడు, నాకు అర్థమైపోయింది అనుకున్నట్టే. ఎందుకని ఇవ్వలేదంటే, నేను దరిద్రుడిని కదా, నాకు కాక ధనాన్ని ఇచ్చాడు అనుకో, దరిద్రుడికి ధనం వస్తే ఏమవుతుంది? ఆ డబ్బుతో లోకంలో అన్ని అనుభవాలు అనిపిస్తూ మళ్ళీ దేవుడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి రానని నేను బహుశా నాకు స్వామి ఇవ్వలేదేమో. స్వామి ధనాన్ని ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తూ స్వామి సేవలోకి వస్తుంటే ఇంకా పెరుగుతుందండి. అలా కాకుండా రాకుండా దూరంగా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటారు అందరూ, ఎక్కడండి చాలా కష్టం అండి అది అనుకుంటాట. దేవుడు వారిని నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం కదా, దేవుడా ఏమనుకోకు చాలా బిజీ అన్నా అనుకోండి, ఓహో బిజీనా అయితే సరే నీకు బి తీసేస్తాను, జీ తీసేస్తాను. బి ఉంచుతాడు, జీ తీసేస్తా అంటాడు. బి అంటే బి ఫర్ దగ్గర, మళ్ళీ కింద స్టేజ్కి తీసుకొచ్చేస్తాను ఏమనుకున్నావా. ఎందుకంటే మనం ఇప్పుడు కోరుతాడు కదా, నిన్ను కొలిచే సమయం కూడా నాకు రావట్లేదు, ఆ సమయాన్ని నేను ఇస్తా అంటాడు దేవుడు. ఆ సమయాన్ని ఇచ్చాడు వాడు ఎప్పుడు మళ్ళీ గుళ్ళో కూర్చుంటాడు. ఎందుకని? డబ్బు లేకపోతేనే కదండి గుళ్ళో కూర్చుని దేవుని ప్రార్థన చేసేది. తండ్రి నాకు ఆ సుఖం లేదు, ఈ సుఖం లేదు, ఆ ఐశ్వర్యం లేదు, ఈ ఐశ్వర్యం లేదు అని ఎప్పుడు నిరంతరం దేవుడి దగ్గర కూర్చునేది వాళ్ళేను. డబ్బుండి కూడా పరమాత్మని అర్చించి మీలాంటి భక్తులకి ఎప్పుడు ధనంలో లోటే ఉండదండి, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఐశ్వర్యం అంటే కేవలం డబ్బనే కాదు కదండి. ఐశ్వర్యం అంటే జ్ఞానం అని మనం లక్ష్మీదేవి వైభవంలో చెప్పుకున్నాం. అందువల్ల ఈయన అనుకుంటున్నాడు బహుశా అలా నన్ను ఇచ్చేస్తున్నాడేమో. ఇది ఒక చరిత్రలో మనకి నల మహారాజు విషయంలో కూడా చెప్తాడు. నలుడు చాలా గొప్ప దానం చేస్తుంటాడు. ఆయన దానం చేసేటప్పుడు ఒక కడు పేదవాడు వచ్చేటాడు. పేదవాడు వచ్చి కనబడ్డాడు అక్కడ, ఆయన దగ్గరకు వచ్చి దేహి అని అడిగాడు. నలుడికి వచ్చిన వాళ్ళ నుదుటి మీద ఉన్నటువంటి రేఖలన్నీ కనబడుతుంటాయి. మహానుభావులైన పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు అందుకే నుదుటి ఎప్పుడు కప్పుకొని పోకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇది వెళ్ళినా మేము చెప్తూ ఉంటాం, నుదుటి మీద ఎప్పుడు జుట్టు పూర్తిగా ఇలా పడిపోయి దీన్ని కప్పవద్దు, కప్పకుండా వెనక్కే జుట్టు ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ నుదురు మీద ఉన్నటువంటి ఆ రేఖలు పెద్దలకి తెలుస్తాయి, భగవంతుడికి తెలుస్తుంది. వాళ్ళు ఆ రేఖల్ని మార్చక్కర్లేదు, చూపబడితే చాలా భగవంతుడిది, ఆచార్యుడు పెద్దలది. అంటే స్వామి యొక్క దృష్టి పడింది అనుకోండి, రేఖలు మారిపోతాయి, మంచిగా జరుగుతాయి. అందుకే మేము అందరితో చెప్తూ ఉంటాం, చాలామంది ఇలా జుట్టు ఇలా మీదకి వేసేసుకుంటానండి. అరే భగవంతుడు నీకు దేవుడు పెట్టాడు, ఏదో పూర్వం వాడెవడో రాక్షసుడిలాగా రావణాసుడు లంకలో ఉన్నట్టండి రాక్షసుడు, ఏకకేసి తథాకేసి కేశ కంబలధారణి అని ఒకే జుట్టు ఉంటుంది. దాన్ని ఎత్తిమించి కింద వరకు ఒకరు ఉంటారు, పైన కిందకి ఇంకో దానికి ఉంటుంది, మొత్తం అంతా బొచ్చుకొప్పుకున్నట్టు నా మీద పడిపోతుంది. అప్పుడు దెయ్యాల జుట్టు ఎలా ఉంటాయి మనం సినిమాల్లో చూస్తుంటాం కదండి, ఇలా ముందుకు జుట్టు వేసుకుని నడుస్తుంటాయి కదండి. అందుకని ఇలా ముందుకు ఎప్పుడు ఉండకూడదు జుట్టు, దీన్ని మాత్రం ఎప్పుడు కప్పదు. కప్పితే మన బయట మొత్తం మూసుకుపోదు. అందుకే జుట్టు ఎప్పుడు పక్కకి దిగేవాళ్ళు పూర్వం చూడండి చక్కగా వెనక్కుండేది. ఇప్పుడు మన వాళ్ళు మగవాళ్ళే చాలామంది అలా కిందకి ఇక్కడ దాకా వేసుకుంటున్నారు. ఆ పిల్లవాడికి చెప్పగానే చేయించుకొచ్చేసాడు, గ్రేట్ వాడికి ఒకసారి ప్రాప్సుకోవడం మనం చెప్పా. మన పాపం అంతా పడిపోతుండేది, చెప్పగానే చక్కగా చేయించుకొచ్చేసాడు, గ్రేట్. అందువల్ల పెద్దలకు అవి కనపడతాయండి. ఇతనికి కూడా కనపడింది. నలుడికి ఆ పేదవాడి యొక్క శిరస్సు ఉన్నటువంటి అక్షరాలు ఏమని కనపడింది, వాడికి బ్రహ్మగారు ఒక లేఖ రాసేటండి, ఒక పేరు అయం దరిద్రో భవిత అని రాసేటండి. భవేదికి వైభతి బ్రహ్మగారు రాశాడు, వీడు దరిద్రుడు అని రాయగానే చూసేట నలమహారాజు. వీడు వచ్చి అడిగాడు, నాకు సంపదలు కావాలని. ఏం చేయాలి మీరు సంపదలు కావాలంటే? ఆ ముదుటి మీదేమో ఇలా రాసింది. అందుకని లిపిం లలాటే అర్ధి జనస్య జాగ్రత్త, అలా రాసున్నవన్నీ కూడా ప్రకాశిస్తూ నీకు కనపడుతుంది, అందరికి కనపడవటండి. నిజానికి చాలామంది అనుకుంటారు మనం చేసినటువంటి పాపాలని యముడు చిత్రగుప్తుడు ఎక్కడో చుట్టాలో రాస్తాడు, ఎక్కడ రాడు, మన శరీరం మీద రాస్తాడు. అన్ని వీడి ఇంత పాపాత్ముడు ఇలాంటి వాడు. మనకి పోలీసులు చూడండి జైల్లో పెట్టేటప్పుడు బోర్డు మీద మళ్ళీ బోర్డు వేసి ఫోటోలు తీస్తుంటారు, చూసారా? అలాగన్నీ మన శరీరం మీద స్కాన్ అవుతూ ఉంటాయి కదండి. మరి స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ కాల్ చేస్తారు కదండి, ఏం భయపడకండి. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు కంప్యూటర్లోంచి అన్ని చిన్న చిప్పులు పెట్టుకుని వెళ్తాం, చూసారా? అలా మళ్ళీ మనకి ఒక సూక్ష్మదేహం ఒకటి ఉంటుందండి. ఆ సూక్ష్మదేహానికి అవన్నీ అడ్డుకుంటాయండి. దానిలో స్కాన్ చేసుకుని మనం వెళ్తామండి. అవన్నీ పాపాలు. అసలు సంపదలు ఎలా అయితే కనుక క్రెడిట్ కార్డు ఎప్పుడు జేబులో ఉంటుంది కానీ డబ్బులు ఎప్పుడు జేబులో పెట్టుకోకండి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఊరు క్రెడిట్ కార్డు మీరు అనగానే అక్కడి నుంచి డబ్బులు వస్తుంటాయి. వీడు ఏ దేహాల్లోకి వెళ్తే ఆ దేహంలోకి వెళ్ళగానే ఈ పాపాలని ఆ దేహం కదా చక్కగా బోల్డ్ అవుతాయండి. అక్కడి చూడ
అందువల్ల పాపాలని చాలా మంది అంటుంటారు, ఈ శరీరం ఇక్కడ వదిలి కానీ తగలబెట్టగానే ఈ పాపాలని పోతాయి. తప్పండి, పోవు, ఎప్పుడు పోవు. చాలా గొప్ప ఫ్రెండ్స్ అండి, అసలు ఎప్పుడు వదిలిపెట్టండి, ఎప్పుడు అనువర్తిస్తూనే ఉంటాయి. అలా ఇన్ని కూడా వీడి మీద అలా ఉన్నాయి. ఈ పాపాలన్నీ శరీరం మీద ఉన్నాయండి, ఆ చిట్టా అంతా. అందుకని దీన్ని తప్పించాలనుకున్నాడు ఆయన. మరి బ్రహ్మగారి రాసిన దాన్ని ఎవడు తప్పించడానికి వీల్లేదండి. ఏమని రాశాడు? దరిద్రుడు అని రాశాడు. అందుకే ఈయన బ్రహ్మరామని సత్యం చేయాలనుకున్నట్ట. ఎవరు? నలమహారాజు. వెంటనే సత్యం చేసేసట బ్రహ్మగారి యొక్క వాక్యాన్ని. మృషాన చక్రే పిత కల్పపాదప. కల్పవృక్షం అన్నిటినీ ఇచ్చేది కదండి. ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి స్థితిని కూడా తగ్గించే అంత ఐశ్వర్యం ఇచ్చేసటండి నలమహారాజునికి. వాడు దరిద్రుడికి అంత ఐశ్వర్యం ఇచ్చాడు. మరి బ్రహ్మరాత ఎలా తగ్గిందండి? పోయిందా బ్రహ్మరాత? వాడు దరిద్రుడు అవ్వాలి అన్నాడు, కానీ ఈయన బోళ్ళంత అపారమైన ఐశ్వర్యం, ఎప్పటికీ లేనంత ఐశ్వర్యం ఇచ్చాడు. దరిద్రుడు అంటే ఏంటంటే అర్థం ఏంటి? దరిద్రం అంటే లేకపోవడానికి ఇప్పుడు దరిద్రం అనండి కదా. లేదు, వాడికి లేదండి, అన్నం లేదండి దరిద్రుడు, చదువు లేదండి దరిద్రుడు అంటుంటాం. దరిద్రం అంటే లేదని అర్థం. ఈయన కూడా దరిద్రుడు చేశాట, నిత్య దరిద్రుడు చేశాట. అంటే బ్రహ్మగారి వాక్కును సత్యం చేశాడు. దరిద్రుడు అంటే ఈయనతో సమానమైన ఐశ్వర్యం ఎవడు లేదంత దరిద్రం చేశాటండి. దీంతో సమానుడు లేదండి, అంత ఐశ్వర్యం చేసేటండి. ప్రణీయ దారిద్ర్య దరిద్ర్యతాన్నల. వాడి దారిద్ర్యానికే దరిద్రాన్ని చేశాట. చూడండి, మహానుభావులు పెద్దలు ఇలా చమత్కారంగా మనకి నైషధం అనే కావ్యంలో చక్కగా చెప్తారు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మని మనసులో భావిస్తూ, బహుశా ఈ ధనాన్ని ఇవ్వడం వల్ల నాకేమన్నా దేవుడి మీద ధ్యాస పోతుందని ఇలా చేశాడేమో అని అనుకున్నట్టు. అనుకుంటూ అలా ఇంటి దాకా వెళ్ళిపోయాడు. అయినా నాకైతే ఇలా కృష్ణుని చూపు పడితే అన్నీ అవే వస్తాయనుకున్నట్టు కూర్చోడు. అక్కడ ఈయన ఊరు వెళ్ళగానే, అయ్యో రాంగా డ్రెస్ వచ్చానే, మా ఇంటి దగ్గర ఇన్ని భవంతులు లేచిపోయినాయి, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు లోపల అప్పుడే ఎవరో ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేశారు అంటున్నట్టండి. అక్కడ చాలా మంది భవంతులు ఉన్నాయట, మణులతో మాణిక్యాలతో చాలా అందంగా ఉండే మెరిసే మణిమయ భవనాలు చాలా అందంగా చెప్తారు. భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణ చంద్ర కాంతో బల సౌధములు. మీకు తెలుగు ఈజీగానే అర్థమవుతుంటుంది, పద్యం వినండి ఊరికి. కలకంఠ సుఖనీలకంఠ సముత్కంఠ మానిత పూజితోద్యానములను, అనేక ఉద్యానాలు. అక్కడ ఆ ఉద్యానాల్లో చిలుకలు, పక్షులు, సారికలు ఇవన్నీ చక్కగా ఉన్నాయి, కూస్తున్నాయి. అక్కడ మణిమయంతో చక్కగా భానుచంద్ర ప్రభాభాసమాన, చంద్రుడు సూర్యుడు యొక్క కాంతితో బాగా మెరుస్తున్నటువంటి అవన్నీ కూడా ఆ భవంతి. అలాంటి మెరిసే ఉద్యానవనాల్లో చూసేట. ఫుల్లాసిత భోజ హల్లగ కహ్లార కైరవోల్లసిత కాసారూలము. అనేక భూషణాలన్నీ ధరించేటంటే అక్కడ వాళ్ళంతా కూడా కలువలతో. ఉద్యానవనాలు ఎలా ఉన్నాయంటే తామరలతో, కలువలతో చాలా నిండుగా అందంగా కనపడుతున్నాయి అవన్నీ కూడా. వాళ్ళంతా అలా అక్కడ కలువలతోనూ పద్మాలతో ఉన్నటువంటి ఆ సరోవరం దాటి ఇంకా స్థలంలోకి వెళ్ళేటండి. అక్కడ ఆడవాళ్ళంతా ఉన్నట్టు కనబడ్డారు కొంతమంది. మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాసీ దాసజనములు. కోరినాయన దాసీదాసులే సేవలు చేసే వాళ్ళకే బంగారభాభరణాలు కూడా ఉన్నాయండి. ఒక నిండా ఆభరణాలు వేసుకున్నట్టు వాళ్ళంతా కూడా. వాళ్ళంతా అలా ఉండి అటు ఇటు తిరుగుతున్నట్ట. ఇది చూసి, అయ్యో రాంగ డ్రెస్కి వచ్చాను, మన ఇల్లు కాదని కలిగి చలువందు సదనముగాంచి విస్మయము పొందుచు ఎట్టి పుణ్యాత్ముడు నిలయంబో. ఏ పుణ్యాత్ముండే సౌదం కదా ఇది, నేను ఇక్కడికి వచ్చాను, మా ఇల్లు కాదని వెనక్కి తిరిగట్టి బాపనుడు పాపం కూర్చోరు. అలా తిరగగానే అపూర్వ నిగడమిహిత వైభవోన్నత లక్ష్మీవ నివాసమగుచు. ఆ ఇల్లు సిరి సంపదలకు నిలయమైనటువంటి ఆ సంపద, అలాంటి ఆ సంపదలన్నీ అక్కడే పుడుతున్నాయా అన్నట్టుగా ఉన్న ఇంట్లోంచి బయటకు వస్తున్నారండి. అలా వచ్చే సమయంలో దేవతల్లాగా ఆడవాళ్ళంతా వచ్చి నీకు పూర్ణకమ్మ పట్టుకుని స్వాగతం పలుకుతున్నారు. ఈయనన్నాడు, అమ్మా నన్ను కాదేమో, బహుశా ఎవరైనా వెనకాల వస్తారేమో, మీరు ఎవరనుకుంటున్నారు అన్నట్టు. లేదు మిమ్మల్ని అని చెప్పి వాళ్ళంతా లోపలికి దయచేయండి అని స్వాగతం పలికేట. విమల సంగీత నృత్య వాద్యములను సెలగ అక్కడ నృత్యము వాద్యం అన్నీ చేస్తూ లోపలికి తీసుకువెళ్ళారండి. అలా లోపలికి వెళ్ళగానే అక్కడ ఈయనకి కనపడిందంటే వాళ్ళ ఆవిడ కనపడిందంటే చాలా అందమైనటువంటి వస్త్రాలు. ఫస్ట్ ఈయన చూసి ఎవరో లక్ష్మీదేవి అనుకున్నట్ట. లక్ష్మీదేవిని కాదండి, నేను మీ ఆవిడని అంటే వెళ్ళగానే, అమ్మ సంతోషం, మీ ఇంటికి పిలిచో ఆశీర్వదం చేసి వెనక తిరిగిపోతున్నాడు. కాదు, నేను మీ భార్యనండి అన్నట్టు. అయ్యో మా ఆవిడేంటి ఇలా అయిపోయింది అనుకున్నట్టండి. ఒంటి నిండా ఆభరణాలండి.
ఏ ఆభరణం లేకుండా ఉన్నప్పుడు చూసిన తర్వాత అన్ని ఆభరణాలతో ఉంటే రాముడు డ్రెస్కి వచ్చాం అనుకుంటారు కదా బహుశా. మీకు అలవాటు అయిపోయి ఉంటుంది చూసి చూసి. కానీ పాప అలా ఒకసారి చూసాడేమో ఆభరణాలతో ఆవిడ మామూలుగా ఉన్నప్పుడు ఒక ఆభరణం పెట్టుకుంటారు మంగళసూత్రం, కానీ మిగతా అప్పుడు ఎన్ని ఆభరణాలు పండుగలు వచ్చినప్పుడు పెట్టుకుంటారు కదండి. అలా వీళ్ళుంటే పాప ఈయన చూసి వెనక్కి తిరగబోయాడు. వెంటనే ఆనంద బాష్పాలు కారుస్తూ ఆ భార్య ఇతని పాదాల మీద పడి ఇదంతా కృష్ణుని మహిమ అని కృష్ణుని కొనియాడతారు. చాలా ఆనందంగా ఉంటారు వీళ్ళు. ఉన్నప్పుడు కుచేలుడు ఆ దివ్యభవనంలో చాలా చక్కగా ఉంటూ, ఈనాళ్ళు నేను చాలా దుఃఖసాగరంలో మునిగాని, నేను నోరు తెరిచి కృష్ణుడిని అడగలేదే, అడగకపోయినా ఈయన ఇచ్చాడు పరమాత్మ. దీన్ని బట్టి మనకు కూడా తెలుస్తుందండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరైతే అడుగుతాడో అడిగిన వాడికి అడిగినంత మాత్రమే ఇచ్చి ఊరుకుంటాడు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు అన్నీ అని తెలియదా పరమాత్మకి? తెలిస్తే ప్రేమతో కనుక ఆయన చేసే ఉపచారాలు. అయితే మీరు కూడా ఉపచారాలు చేస్తూ ఏదో ఆశించి ఉపచారాలు మనం చేయకూడదు. ఉండలేక ఆయనకి ఏదో పెట్టాలి, ప్రసాదమో పుష్పమో పత్రమో నీరు. ఉండలేక మనకి ప్రేమతో ఇస్తే ఆయన గమనిస్తాక మనకి ఏం కావాలి. అందుకే ఆయన ఇచ్చేవి ఎలా ఉంటాయో తెలుసా? ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి. ఇష్టమైనవి ఇస్తాడట, ఇష్టం కాని వాటన్నిటిని కూడా. మన గాలి ఎలా పీలుస్తున్నామో నీకు తెలియదు, గాలి ఎలా పీలుస్తున్నామో తెలియదు. అలా సంపదలు వస్తాయంటే అలా పాపాలన్నీ పోతాయిటండి. ఆయన అలా సమకూరుస్తాడు పరమాత్మ మనకి. అంత గొప్పవాడు శ్రీకృష్ణుడు. అందువల్ల కృష్ణుడి యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. చూడండి ఎంత గొప్పగా నాకు చేశాడు. నేనేం అడగలేదే కృష్ణుడిని అని మామూలుగా నేను అర్ధకాంక్షతో జనార్దుని దగ్గరికి వెళ్ళిన నాకేనే అడగకపోతే తీస్తే ఏ మనస్సులో ఒక భావన లేకుండా పరమాత్మ గురించి తలిచిన వాడికి అనిపిస్తాడు కదా పరమాత్మ. అంతే కదండి. మనం దేవుణ్ణి అడుగుతాం, దేవుడా నాకు మంచి ఉద్యోగం వచ్చేలా చేయగా, నాకు 10,000 జీతం వచ్చేలా చేయగా. అయ్యో నీకు 50,000 ఇద్దాం అనుకున్నాం, మళ్ళీ 10,000 అడుగుతున్నాగా. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏదో 100 రూపాయలు ఇద్దాం అనుకున్నప్పుడు పిల్లవాడు వెళ్ళి నన్ను అర్జెంటుగా సినిమాకి వెళ్ళాను, నాకు 10 రూపాయలు ఇవ్వంటే, వీడు 10 రూపాయలు అడుగుతున్నాగా 90 రూపాయలు రేపు ఇద్దాం నేను 10 ఇచ్చేస్తాడు, తర్వాత ఇద్దాం అనుకుంటాడు అనుకోడా. అదే నువ్వు 10 రూపాయలు అడగకుండా నాన్న నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, నాకు ఏదైనా ఇవ్వగా అన్నాం అనుకోండి. వీళ్ళు బయటకు వెళ్తున్నాయంటే మరి ఈ రోజుల్లో ట్యాక్సీ ఆటో డబ్బులు ఉంటాయి కదా, అవుతాయి కదా, నువ్వు 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు కదండి. కానీ దేవుడికి ఇది ఇవ్వు ఇది ఇవ్వని కోరకూడదండి. ఆరోగ్యం ఇవ్వు అని కోరావా సంపదలు ఉండవు, సంపదలు కావాలని కోరతావా అన్నీ ఉంటాయి కానీ తినడానికి రోగాలు వస్తాయి కదా. సంపదలు బాగా కావాల్సినట్టు బీపీ షుగర్ చక్కగా ఉభయ వేదాంతాలాగా శంఖచక్రాల్లో వాడు ఎప్పుడు వాడి దగ్గర ఉంటాయి కానీ ఎప్పుడు వాడికనే ఉంటాయి అలంకరించుకుని. వాడికి వేరే ఆభరణాలే అక్కర్లేదు, ఇవే చాలా ఎప్పుడు వాడిని అలంకరించుకుని ఉంటాయి. వాడు ఏమి తినలేడు, ఏమీ చేయలేడు కదండి. సంపదలు లేని వాడికి ఏ రోగం ఉండదండి. వాడికి ఉంటుంది ఆకలి దరిద్రం, అవి ఎప్పుడు వాడి దగ్గర ఉంటాయి. ఆకలి వస్తుంది, తినడానికి ఏముండవు. అందువల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం కోరనవసర తండ్రి ఆయన మనకి. ఆ తండ్రికి తెలియదు, జగన్నాథుడు ఆయన మనందరికీ తండ్రి కదా, ఆయనకి అన్నీ తెలిసినందువల్ల ఆయన ప్రార్థన చేస్తే చాలు అన్నీ ఇచ్చేవాడు స్వామి అని మనకి కథ ద్వారా తెలుస్తుంది. అంటే భగవంతుడైన వాసుదేవునికి తెలియని ఏదీ లేదు, అన్నీ తెలుసు ఆయన పరమాత్మకి. భక్తవత్సలుడు స్వామి. ఆయనకి బ్రాహ్మణులు అంటే ఎంత గౌరవమో ఇందులో చెప్తున్నారు. ఆయనకి ధరణి దివిజులు కంటే దైవం ఒకడు కలడే భూమిని అంటాడు. మనకి ఈ భూమి మీద బ్రహ్మజ్ఞానులై పరమాత్మని నిత్యం మనస్సులో పెట్టుకుని లోకక్షేమాన్ని ఆకాంక్షించేటటువంటి మహనీయులైనటువంటి ద్విజులు, వాళ్ళకంటే నాకు ఎవరైనా దైవం ఉందా పరమాత్మ చెప్తున్నాడు. అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తే మంచిది. అందుకే మనం చూడండి వేదం చెప్తుంది, సాత్వికుడై భగవత్ నిష్ఠ కలిగినటువంటి సత్యధర్మ పరాయణుడైనటువంటి విప్రుణ్ణి ఒక మాట అనద్దు. నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు కానీ తిట్టకు. నా శ్రీలంకి కీర్తయే ఏ దేత ఏవ దేవత ప్రీణాతి అని వేదం చెప్పాను. ఎందుకని బ్రాహ్మణో వై సర్వ దేవత, వాడిలో సకల దేవతలు అధివసించి ఉంటారు. అలా అధివసించి వేదాలు చదువుతున్నప్పుడు ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ దైవం వీడియో అధివసించి ఉంటారు కనుక అలాంటి మహనీయుడిని తిట్టకు. నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు. నా అశ్లీలం కీర్తయే, చెడ్డ మాట మాత్రం మాట్లాడకు. నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు. నీకు ద్వారా మనకు తెలుస్తుంది భగవంతుడు ఎంత గొప్పవాడో, ఆశ్రయించుకున్న వాళ్ళకి ఎంత గొప్ప సంపదలు ఇస్తాడో తెలుస్తుంది. అటువంటి భగవంతుని యొక్క వైభవాన్ని మనకి అందించారు శ్రీశుక మహర్షి మన పరీక్ష నరేంద్రుడికి. ఆయన ఇది స్వామి యొక్క వైభవం. ఆయన ఆశ్రయించుకున్న వాళ్ళకి అన్ని సంపదలే తప్ప ఎప్పుడు కష్టాలనేవి ఉండనే ఉండవు. కష్టాలు కూడా తాత్కాలికమే తప్ప
వేరు కాదు అంటూ పరమాత్మ వైభవాన్ని అందిస్తాడు పరీక్ష నరేంద్రుడికి శ్రీసుఖ మహర్షి. ఇంకా ఏం చెప్పారో రేపు ఎల్లుండి తెలుసుకుంటూ క్రమంగా పూర్తి చేసుకుందాం. రోజు ఇక్కడ ఈ కలశం దగ్గర ఆరాధన చేస్తున్నారు ఒక దంపతులు. మనకి 21వ రోజు ఇంకా రేపు రోజు అనుకుంటా, బహుశా రేపు అయితేనే అందరూ కుదురుతుందేమో. రేపు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. సోమవారం రోజున సాయంకాలం భాగవత మహదాశీర్వాదం అని ఒక కార్యక్రమం అనమాట. అంటే మహదాశీర్వచనం అన్నమాట. వేద పండితులు, దివ్య ప్రబంధ పండితులు ఇక్కడ ఉండి మీ అందరికీ కూడా ఆ రోజు ఆశీర్వచనం చేసి పరమాత్మకు ఆరోగ్యం చేసినటువంటి ప్రసాదాలన్నీ 21 రోజుల నుంచి ఉన్నటువంటి దంపతులందరికీ మేము ఇస్తాం. ఆ ప్రసాదాన్ని మంత్రాక్షరాన్ని తీసుకొని మీరంతా వెళ్తారు. కానీ 21వ రోజు అంటే ఎల్లుండి సోమవారం రోజు కళ్యాణం కూడా మనం ఆ రోజు జరిపిస్తుంటాం. అర్థమవుతున్న రోజు ఏకాదశి అనుకుంటాను. ఆ రోజు చక్కగా ఆ రోజు కళ్యాణం చేసుకున్నాం. మరి పెళ్లి భోజనాలు మరి ఏకాదశి తినం కదా, మనం బ్యాలెన్స్ చేయాలేమో ఎల్లుండి. అందువల్ల అది మన కార్యక్రమం. అందువల్ల కళ్యాణ కార్యక్రమం ఉంది, మహదాశీర్వచనం ఉన్నాయి. మనం తప్పకుండా పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో పాల్గొని పూర్తి చేసుకున్నాం. మాకు కూడా మంచి అవకాశం. ఒకసారి మళ్ళీ భాగవత గ్రంథాన్ని అంటే వ్యాస భాగవతం ఇదివరకట్లో చూసాం. ఇప్పుడు తెలుగు భాగవతాన్ని ఒకసారి మీ న్యూజెర్సీ లేదా అమెరికా బంధువులందరి యొక్క చెలిమి విశేషం మాకు ఒకసారి భాగవతాన్ని చూసే సుకృతాన్ని కలిగించిన మా గురువు గారికి దాసోహాలు సమర్పిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈరోజు గోవర్ధనోద్ధరణాన్ని కార్యక్రమాన్ని మనస్సులో భావించి పరమాత్మను ఆరాధిస్తూ ఈరోజు మనం గోవర్ధన పర్వతంలో ఉన్న గోవిందుడికి ప్రసాదాలన్నీ ఆరోగ్యం చేస్తున్నాం. మీ పేరేంటమ్మా? అమరలక్ష్మి ఆయన పేరు? శ్రీమతి అమరలక్ష్మి ప్రసాద్ దంపతులు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో పర్వత రూపంలో ఉండి గోవర్ధనుల్లో గోవిందుడు నేను అన్నీ ఉండి ఆరగించట. ఆ ప్రసాదాలన్నీ ఇప్పుడు స్వామికి ఆరగింపులు చేస్తున్నారో చేసేసారు. ఆరగింపులన్నీ గోవర్ధనోద్ధరణాన్ని కూడా చెప్పుకోవాలనుకున్నాం. అది వింటే రేపు చూద్దాం. అంటే మీకు తాత్కాలికంగా చెప్పేస్తాం. మనిషి గర్విస్తే పరమాత్మ ఎప్పుడు దెబ్బ కొడతాడు. ఇంద్రుడికి కూడా గర్వం కలిగింది. ఆ గర్వాన్ని అణచడం కోసం కృష్ణ పరమాత్మ ఆలోచించాడు. ఎందుకంటే వీళ్ళకి శరదృతువుల పంటలన్నీ వచ్చేస్తే ఆ పంటలన్నీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక ఆచారం ఉంటుంది గొల్లలు. ఆ పంటలన్నీ పండిన తర్వాత ఇంద్రయాగం అనే పేరుతో ఒక యజ్ఞం చేస్తూ పిండి పదార్థాలన్నీ వండి అక్కడ ఇంద్రుడికి సమర్పించేసి యజ్ఞం చేసుకుని వాళ్ళు తర్వాత ఇంటికి పోతారు శుభ్రంగా. అలా చేస్తుంటే కృష్ణుడు చూశాడు. తండ్రితో చెప్పాడు, నాన్న వివేకం కలిగిన వాళ్ళు చేసే పనినా అన్నట్ట. ఏమిట్రా అలా అంటున్నావు? లేకపోతే ఏంటన్నా అసలు వర్షాలు పడాలంటే ఎవరు వర్షాలు ఇచ్చేది? ఇంద్రుడే కదా మేఘాలకు అధిపతి. కాదు నాన్న చెప్పాడు, వర్షాలు పడాలంటే మన ఊళ్ళో ఉన్న కొండాలంటే. కృష్ణుడు ఏం చెప్పి అందరూ అదే నమ్ముతారు. అంటే చాలా వ్యాఖ్యానం ఉందనుకోండి, ఇంకా మీకు సూక్ష్మంగా చెప్తున్నా, అందరికి కథ తెలుసును. చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పిన మాట విని అందరితో చెప్పాట, మేఘాలు మన ఊరి నుంచి వెళ్తుంటే ఆ మేఘాలు ఆపేది మన పర్వతాలే. ఇక ఉండే గోవర్ధన పర్వతమే. గోవర్ధన పర్వతం కనుక ఇక్కడ లేకపోతే ఆ మేఘాలను అలా వెళ్ళిపోతాయి. అందువల్ల మేఘాలకి ఆపి వర్షం పడ్డాని కారకుడు ఆయన కనుక ఆయనకి ఆరగింపు చేయాలన్నమాట. ఇదేదో బాగుందిరా అబ్బాయి నిజమే అనగానే సరే అక్కడ ఆరగింపులన్నీ చేసి అక్కడ పెట్టారండి. కృష్ణుడు గిరి ప్రదక్షిణం చేస్తున్నట్ట. అప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేది కూడా అందరూ కలిసి గిరి ప్రదక్షిణాలు చేస్తుంటే కృష్ణుడు చెప్తాడు, గోవులు ఉన్నాయి, గోవులన్నిటికీ చక్కగా పిండి పదార్థాలు పెట్టండి, గ్రాసాన్ని ఇవ్వండి, గోవులు ప్రత్యక్ష దైవాలు కనుక వాటికి చక్కగా ఇవ్వండి, ఆ పర్వతానికి పెట్టండి, వాటికి పెడితే మంచి లాభాలు వస్తాయండి. అంతే ఏం చెప్పాడు, గోవులకు పెట్టండి అన్నీను, కన్నేమో గోవర్ధనానికి పెట్టండి అని పెట్టించాడు. పెట్టించి ప్రదక్షిణం చేస్తుంటే ఆ పర్వతం నుంచి కృష్ణుడు లేచేట బయటికి, అందులోంచి మళ్ళీ బయట ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ అక్కడ కనపడ్డాడు. కనపడి మీరంతా నాకు ఈ ప్రసాదాలు పెట్టారు, చాలా సంతోషమని ప్రత్యక్షంగా ప్రసాదాలని స్వీకరించి మీకు మంచి వర్షాలు కురిపించేలా చేస్తా అన్నట్టు అందరూ నమస్కారం పెట్టారు. నేను కూడా మళ్ళీ పెట్టకపోతే బాగుంటుందని పెట్టాడు కృష్ణుడు. చెప్పిందే ఈయన కదండి, గోవర్ధనంలో ఆ లోపల గోవర్ధన పర్వతం ఉంది, ఆయనే కదా ఆపుతున్నాడు. అందులో ఉండి ఆ ప్రసాదాన్ని ప్రత్యక్షంగా ఆరోగించాడు, చూశారా అన్నట్ట గోవిందుడు. చెప్పగానే అందరూ ఆనందించారు. నిజంగా అబ్బాయి మేము ఏదో అనుకున్నాం కానీ ఇంతవరకు మాకు అసలు ఈ సత్యమే తెలియదు. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం మేగుడికి ఆ ఇంద్రుడికి పెడుతున్నాం తప్ప ఈ పర్వతానికి పెట్టట్లేదు అన్నట్టండి. మరి ఇంద్రుడికి ఏమైనా కోపం వస్తుందేమో, ఏం రాదు నేను చూసుకుంటా అన్నట్ట. ఈ లోపల ఇంద్రుడికి కోపం వచ్చింది. నాకు రావాల్సినటువంటి ఈ రొక్కాన్ని, ఈ ఫలాన్ని
ఈ గొల్లవాడు నల్లవాడు ఇలాంటి పని చేస్తాడు, అజ్జారుడు చోరుడు అని కోపంతో వజ్రాయుధాన్ని తీసుకొని ఐరావతాన్ని ఎక్కి మేఘాన్ని ఆజ్ఞాపించాక, మేఘాలారా ఉడమండి, వడగళ్ళ వాన కురిసినట్టు పెద్ద పెద్ద రాళ్లతో వాన కురిస్తే మోకాళ్ళ లోతు నీళ్ళు అయిపోయి మాంత అంతా అయిపోతే అందరూ భయపడిపోయారు. ఎక్కడికి పోవాలో తెలియదు. ఆ గోవులు పిల్లలు అందరు పెద్దలు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. కృష్ణుడు అనుకున్నట్టు, అయ్యో నా కోసం ఉన్నవాళ్ళు వీళ్ళు, నన్ను నమ్మి వీళ్ళు ఇక్కడ ఆరోగ్యం చేశారే. ఎప్పుడూ ఇంద్రుడికి పెట్టేవాళ్ళు, కానీ ఆ ఇంద్రుడిని నేనే తింటున్నాను అహంకారం అది పోగొట్టడానికి చేశాడు కృష్ణుడు. వెంటనే గోవర్ధన పర్వతాన్ని ప్రార్థన చేసి పైకి పెట్టాడు. అంటే ప్రార్థన చేయడం అంటే వాళ్ళందరికీ తెలియడం కోసం ప్రార్థన చేయగల అన్నట్టు అందరిని గోవర్ధన దగ్గరికి రండి, ఇప్పుడు మనం పూజ చేసాం కదా ఇంద్రుడి నుంచి రక్షించే నేనే అన్నట్టండి. ఆయన అందరు నిజమే అనుకుని గోవర్ధన దగ్గర దగ్గర టక్కన పైకి పెట్టండి, ఎడం చేతితో పైకి అరచేతిలో పెట్టుకున్నట్ట, వేరే మీద కాదు అరచేతిలో పెట్టుకున్నాడు. 7 రోజుల పాటు ఆయన వర్షం కురిపిస్తున్నా ఉన్నాడు. చేతులు నొప్పులు పుట్టేది బాబా ఇంద్రుడికి. విసిరి 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 అందరూ అన్నట్ట, రాళ్ళ వర్షం కురిపిస్తున్నాడు కనుక నువ్వు కొండ ఎత్తావు, అదే నీళ్ళ వర్షం కురిపిస్తే ఏం చేసేవాడు, సముద్రాన్ని ఎత్తేవాడు అన్నట్టండి. మన ఆడవారికి చెప్తుంటారు చాలా అందంగా. ఒక ఏనుగు చిన్న పుష్పాన్ని ఎలా తొండంతో పైకి ఎత్తుందో అలా అవలీలగా ఎత్తేసేట పర్వతాన్ని టక్కున ఎత్తేసేట. పర్వతం ఎత్తడం ఎంత కష్టం అండి. మన వాళ్ళు ఇక్కడ వాటిని జరపడానికే చాలా కష్టపడుతుంటారు. 2 కావాలి 3 కావాలి. పర్వతాన్ని ఒక్కడే పైకి లేపెట్టారు. అందరూ అనుకున్నట్ట, అమ్మో కృష్ణుడు పిలుస్తున్నాడు అందరినీ రమ్మన్నట్ట, కిందకి వెళ్ళొచ్చు కానీ ఒకవేళ ఈయన వదిలేస్తే అది పడిపోతే, కొంతమంది అనుకున్నట్టు ఈ బయట ఈ రాళ్ళతో పడిపోయే కన్నా ఒకసారి దీని కిందకు వస్తే ఒకసారి పడిపోవడం మంచిదని అందరూ కింద కొండ కిందకు వచ్చేసరికి దూరం వచ్చారు. కొంతమంది గోపికలు లాంటి వాళ్ళంతా గోవులు కృష్ణుని నమ్మి ఈయన వల్ల మాకు ఏ ప్రమాదం జరగదని అందరూ లోపల వచ్చి కృష్ణుని చూస్తున్నట్ట. కానీ గొల్లల్లో కొంతమంది పెద్దవాళ్ళు కృష్ణుని మహాత్మ్యం తెలియని వాళ్ళు ఆ కొండకి సపోర్ట్గా కర్రలు పెట్టారు, పైకి పెట్టి, కృష్ణ మేమన్నా ఏం భయపడకండి, ఆ కర్రలు ఎంతసేపు ఉండండి కొండకి విరిగి కూలిపోతాయి కదండి. కృష్ణుడు తన శక్తితో ఆపుతాడు, తను ఎవరు తెలుసుకోలేరు. వాళ్ళంతా కృష్ణుడు చూసి ఓ భూతంలా అనుకున్నట్ట, రే భూతాన్ని కదరా బాంధవోజన, నేను నీకు బాంధవుడిని, నీ కృష్ణుడిని నేను అంటాడు, నేను భూతాన్ని కాదంటాడు కృష్ణుడు. అలా చిన్నతనంలో కృష్ణుడు అందరినీ రక్షించాడు. రక్షించిన తర్వాత ఆ ఇంద్రుడు కూడా తప్పైంది అంటాడు, విరమిస్తాడు. 7 రోజుల తర్వాత కృష్ణుడు దాని పర్వతాన్ని కింద పెట్టిన తర్వాత అప్పుడు అందరూ అక్కడ గోమాత వస్తుంది. ఆవిడ వచ్చి కామధేను వచ్చి కృష్ణుడిని ప్రార్థన చేస్తే, నిజమైనటువంటి దైవం నువ్వేనవ్వా, ఇక్కడ ఉండి అందరినీ రక్షించడానికి గోవిందుడు నువ్వు అంటూ గోవిందనామాన్ని అక్కడ అనిపిస్తుంది అనమాట. అక్కడ ఐరావతం కృష్ణుడికి తీర్థంతో ఆ ధారాలతో ఆ తొండాలతో ఐరావతం వచ్చి తగ్గి ఆయనకు అభిషేకం చేస్తుంది. అక్కడ గోవింద పట్టాభిషేకం చేస్తారు కృష్ణుడికి. ఆయన గోవింద నామం అన్ని నామాల్లోకి పరమాత్మకి చాలా 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 ప్రియతమమైనదట ఆ నామం. అటువంటి నామాన్ని గోవింద పట్టాభిషేకం చేసి ఆయన పేరు గోవింద అని ఇస్తారు. గోవింద అంటే గో అంటే వేదం అని అర్థం. ఆ వేదాలకి అందువాడు. గో అంటే బ్రాహ్మణుడికి కూడా అర్థం. అలాంటి బ్రహ్మవాక్కుకు అందువాడు అని అర్థం. అలాంటి వాడు ఎవరైనా సరే గోవింద అంటే వాళ్ళ దగ్గర ఉంటాడండి. అలాంటి పరమాత్మ మనందరినీ కూడా సంరక్షించుగాక, ఈ లోకాలన్నీ సంరక్షించుగాక, మన బుద్ధుల్ని కాపాడి వాటిని సారథ్యం చేసి మంచి సేవానిరతులై మనందరం ఆచార్య సేవలో పరమాత్మ సేవలో నిమగ్నులమై మంచిగా లోకంలో ఒక భగవద్భక్తి పరాయణులుగా మనం మారి చక్కగా భగవంతునికి ఆనందం కల్పించేలా సాగుగాక అని ప్రార్థన చేస్తూ హరయే నమః హరయే నమః హరయే నమః శ్రీరంగాయ కళ్యాణ నిధయేన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం నీలాచ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం మంగళాశాసనపరే కళాచార్య పురోగమే సర్వేశ్వ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం శ్రీమతే రంగగామాత్రమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయా నిత్యశ్రీ నిత్యమంగళం. కృష్ణ భగవాన్ కీ गौरीहर स्वामी जी महाराज की, भाष्यकार रामानुज स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की
జై శ్రీమన్నారాయణ. అందరికీ ఇప్పుడు తీర్థం ఇస్తారు.